హలో నమస్తే, వెల్కమ్ టు టీవీ నెక్స్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ స్వామి ఉన్నారండి. ఆ స్వామి ఎక్కడ చూసినా యూట్యూబ్ లో తనే హల్చల్ చేస్తున్నారు. అలా అని వేణుస్వామి కాదండి, ఈయన రుద్రస్వామి గారు మనతో ఉన్నారు. ఆయన చాలా మంచి విషయాలు చెప్తుంటారు, తెలియని విషయాలు కూడా వ్యక్తపరుస్తుంటారు, చాలా క్లుప్తంగా చెప్తుంటారు. ఇప్పుడు కొన్ని సందేహాలు ఉన్నాయి, ఆ స్వామిని అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే స్వామి. మిత్ర నమస్కారం. ఎలా ఉన్నారు? ధర్మరక్షణ పరమాత్ముడి పర్యవేక్షణలో తిరుగుతూనే ఉన్నాం మిత్ర. ఓకే, చూస్తే కనుక చాలా వరకు మీరు మిత్రమా అని పిలుస్తుంటారు ఎవరినైనా కూడా. ఏంటిది అది మిత్రమా అనే వెనకాల ఏముంది? ధర్మరక్షణలో తెలియని పరిచయాన్ని కూడా మిత్రమా అనేసరికి ఒక ఆనందం అనేది వస్తుంది. ఇప్పుడు ఎన్నో అన్నోన్ పర్సన్స్ ఉంటారు, మనం కొంచెం ఇటరండి అటరండి అనడం కంటే మిత్ర అని అంటే అది పరమాత్ముడు ఇచ్చిన ఒక పేరు అనుకుందాం. ఇప్పుడు మీరే ఉన్నారు, విభిన్న జాతులు భారతదేశంలో, విభిన్న మతాలు, కానీ స్నేహితులు చూడండి పర్టికులర్ ఈ దేశస్తులు ప్రేమించుకోవాలి, స్నేహంగా ఉండాలని లేదు. కాలేజీ ఉంది, లక్షల స్టూడెంట్స్ ఉంటారు, లక్షల లాంగ్వేజెస్ లో వాళ్ళు ఏదో ఉంటారు, వాళ్ళ వెదర్ వేరు ఉంటుంది. కొంతమంది బాగా ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది చాలా బీద వాళ్ళు ఉంటారు, కానీ స్నేహానికి అర్థం ఉండదు. చూడండి, ఒకే దగ్గర ఉంటారు, వాళ్ళు తిరుగుతుంటారు, కొంతమంది ఇంకేదైనా కార్యక్రమాలు తిరుగుతుంటారు కదా. మిత్రమా అనడానికి పిలవడానికి ముఖ్యమైన కారణం ఉందండి. అవతలి వ్యక్తిని మొదట విలువ ఇవ్వడం. మిత్ర అనేసరికి ఆయన దగ్గర అదే సార్ అనేసరికి ఇంకోటి ఏంటంటే కొంచెం అఫస్ట్ అప్పి వస్తుంది, ఆయన కొంచెం అప్ స్టేట్, మనం డౌన్ అయినట్టు అవుతాం. ఇప్పుడు దానికి అన్న అని అనడం కూడా ఈ శాస్త్రీయంగా మనం వేసుకునే ఈ దుస్తులకు అర్హత కాదు. తర్వాత అంకుల్ అని ఇంకేదైనా పేరు పిలవలేము. మిత్ర అనడం లేదంటే మిత్రమా అవతల వ్యక్తి ఎంతటి స్థితిలో ఉన్నా కూడా మనల్ని స్నేహపూర్వకంగా చూడాలి. సింపుల్ ఎగ్జాంపుల్, శ్రీకృష్ణుడు కుచేలుడు. శ్రీకృష్ణుడు వచ్చేసి అంత పెద్ద మహానీయుడు, కుచేలుడిని మిత్ర అని చెప్పేసి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళేసి ఆయన పెట్టిన చిన్న అటుకులు తిన్నాడు. అంటే స్నేహానికి వాల్యూ అది. ఆ రెస్పెక్ట్ అనేది ఈ గురు సాధనలో ఉన్న వాళ్ళందరూ పాటించాలి. స్వామి కూడా అంటా నేను, కాకపోతే ఏంటంటే ఎవరితో నీ స్వామి అనాలని నేను వాళ్ళని అంటాను, అందరినీ స్వామి అనలేను. మిత్రమా అని అందరినీ కలుపుకోగలను, దాని అర్థం అది మిత్ర. ఓకే, చూస్తే కనుక కృష్ణుడి విషయం వచ్చింది కాబట్టి కృష్ణాష్టమి కాబట్టి కృష్ణాష్టమి ఎందుకు జరుపుకుంటారో, అది కూడా అష్టమి రోజు ఎందుకు జరుపుకుంటారు? మంచి ప్రత్యేకమైన మాట. చూడండి, జన్మ నక్షత్రాలు పరమాత్ముడి ఆజ్ఞలో ఇప్పుడు శ్రీకృష్ణ జన్మాష్టమి అనేది తండ్రి పుట్టినరోజు అంటే తండ్రి రెండు విధాలుగా జరుపుకోవాల్సిన పండగ ఇది. ఒకటి, చెరసాలలో జైలు జీవితాన్ని గడిపినప్పుడు అక్కడి నుంచి ఆ కుండపోత వర్షంలో పరమాత్ముడు ఈయన నందనవనానికి చేరినప్పుడు, అంటే గోకులానికి చేరినప్పుడు తల్లి యశోదామాతని స్వీకరించి అక్కడి నుంచి ఆయన చేసిన ప్రయాణం వర్ణనాతీతం. పేరుకు భగవంతుడే శ్రీకృష్ణుడు, కానీ కన్న కష్టాలు అనుభవించాడు. అనుమనువు ఒక రాక్షసుడు. కంసుడు ఎన్ని రాక్షసుల్ని పంపించాడు, ఒక్కొక్క రాక్షసుని దున్నపోతు రూపంలో పంపించాడు, సర్ప రూపంలో పంపించాడు. అన్ని విధాలుగా హింసించి పెట్టిన ఈ తరుణాన్ని గోకులంలో ఆయన ప్రతిసారి విజయం సాధించి చూపించేవాడు. ఇలాంటి ఈ విషయాన్ని ఏంటంటే మిత్ర, ఎక్కువ శాతంగా చూస్తుంటే మన తెలంగాణ, ఆంధ్ర, ఈ తమిళనాడు ప్రజలలో తక్కువ కనబడుతుంది. కానీ వన్స్ ఒకసారి మనం పైనుంచి అలా ఢిల్లీ నుంచి కిందికి దిగి గుజరాత్ ఈ రూట్ చూస్తే దక్షిణ భారతదేశంలో గొప్పగా చేసుకునే పండుగ జన్మాష్టమి. కొందరు 56 రకాల భోజనాలు పెట్టి తండ్రికి నైవేద్యాలుగా స్వీకరిస్తే, కొంతమంది వారి యొక్క విలువైన సమయాన్ని భగవంతుడి దగ్గరే గడుపుతారు. ఇప్పుడు నాకు తెలిసి జగన్నాథ రథయాత్ర ఒకటి మనం చాలా ఎక్కువ చూస్తుంటాం. అలాంటి యాత్రలు కూడా మన దగ్గర జన్మాష్టమిలో చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు శ్రీకృష్ణుడి జన్మాష్టమికి మీరన్న ఈ పండగకి భారతదేశానికి చాలా దగ్గర సంబంధం మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముందంటే మిత్రమా, ప్రతి జన్మలో శ్రీకృష్ణుడు అంటే విష్ణు మహాదేవుడు ఒక అవతారాన్ని ఎత్తిండు, శ్రీకృష్ణుడు కూడా ఒక అవతారాన్ని ఎత్తిండు. తండ్రి అత్యంత పవిత్రమైన శరీరం శ్రీకృష్ణుడిది, చాలా పవిత్రమైన శరీరం. రాధా అమ్మని పెళ్లి చేసుకోలేడు, కానీ 16,000 మంది గోపికలని ఆయన గారు ప్రేమ చూయించేసి ఆ యొక్క విలువైన సమాధానాన్ని నెమలిపించం పెట్టి చూయించగలిగాడు. తండ్రి యొక్క శరీరంలో కూడా ఎంతటి విలువైన ఆ ఆభరణాలకి అర్థం పెట్టి చూశాడు. ఆయన గారు చూడండి, ఒక పిల్లను గురువు ఊదినప్పుడు పంచభూతాలు శాసించేసి ఆ ఆవులు, తర్వాత అక్కడున్న వృక్ష సంపద, ఆ యొక్క చెట్లు తండ్రికి నాట్యం చేసే ఆ తరుణం చూస్తూ వస్తున్నాం. జన్మాష్టమి కేవలం చిన్నగా ఉన్నప్పుడే ఎందుకు చేసుకోవాలంటే ముఖ్యమైనది కాదు. ఇప్పుడు నీ మూలంగా తయారు కావచ్చుగా, ఈరోజు మా అమ్మ కూడా తయారు చేయొచ్చు, మిమ్మల్ని కూడా చేయాలి కదా. ఎందుకు చేయదనంటే శ్రీకృష్ణుడి యొక్క బాల్యం చరిత్రలో చిరస్మరణీయమైనది. పైన పెద్దవాడు అయిన తర్వాత చేసిన యుద్ధాలు,
తర్వాత ఆయన చేసిన భాగవతం, అంటే భారతదేశానికి మహాభారత యుద్ధాన్ని రచించగలిగిన స్థితిగతులు తండ్రిదే. ఎందుకంటే ఒక కుటుంబంలో ఉన్న అంతర్గత స్థితిని ఆయన అటు మామలని బాబాయిలని ఇటు వచ్చేసి దగ్గరలో ఉండి పరీక్ష పెట్టి గెలిపించాడు. అంటే పాండవులు నిజమైన వాళ్ళు. మొత్తం పాండవులు 6 మంది అని అంటారు. ఎందుకంటే ఇప్పుడు కుంతిమాతకి పెళ్లి కాక ముందుకు జరిగిన ఒక వరం చేత పుట్టినవాడు కర్ణుడు కదా మిత్ర. ఇలా 6 మంది అంటే 5 మంది పాండవుల చేత, ఇటువైపు 100 మంది కౌరవుల చేత న్యాయబద్ధమైన యుద్ధాన్ని ఆపుదామని విన్న అంతర్గత యుద్ధం ఆపలేకపోయాడు. అది మహాభారతం అయ్యింది మిత్ర. ఇలా తండ్రి యొక్క జన్మాష్టమిని పిల్లల రూపాన్ని ఎందుకు చేసుకుంటారంటే, ఈరోజు ఎవరైతే శ్రీకృష్ణుడి వేషం వేసుకుంటారో, ఆడపిల్లలు రాధామాత అది అలంకరణ చేసుకుంటారో, స్వయంగా వాళ్ళిద్దరు వాళ్ళ ఇంటికి వస్తారు అనేది నిజంగా ఉంది. ఒకప్పుడు ఈయన అందరింటికి పోయేవాడు, ఆ ప్రాంతంలో ఈయన అందరింటికి పోయేవాడు. అందరు చూసిన కృష్ణుడిలాగా పెంచం పెట్టుకొని సిద్ధమయ్యేవాళ్ళు కదా. ఇప్పటికీ కూడా ఈ కలియుగంలో 2024లో ఉన్న మిత్ర అందరింటికి వెళ్తాడు. దాన్ని ప్రత్యేకంగా ఈరోజు చేసుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఆయన పుట్టిన రోజుని మనం కలియుగం మొత్తం చేసుకోవాలి. ఇప్పుడు ఆయన విష్ణుదేవుడు అన్ని రూపాల్లో ఉన్నాడు. రాముడు రూపం ఆయనది, నారసింహుడిది ఆయనది, శ్రీకృష్ణుడు ఆయనదే. ఇలా అన్ని రూపాలని అన్ని యుగాల్లో చూసింది ఆయననే. కలియుగంలో కల్కి భగవానుడి అవతారం ఎత్తేది కూడా ఆయనే. ఎన్ని అవతారాలు ఎత్తిన వానికి చిన్నపిల్లవాడిలాగా ఉన్న ఆ పుట్టినరోజు కాబట్టి, ఆయన గారి పుట్టినరోజుని చిన్నగా ఉన్నప్పుడే చేసుకోవాలి కాబట్టి ఆ విలువైన సంపదని ఇంకా పాటిస్తున్నాం మనం ఘనమైన ఈ చరిత్రలో. నేనేంటంటే స్వతహాగా శివభక్తుడిని కాబట్టి నేను శ్రీకృష్ణుడిది కానీ విష్ణువుడిది కానీ ఇంకెవరిదైనా చరిత్రలో ఏదైనా పేపర్స్ కాగితాలు బుక్స్ దొరికితే మిత్ర వివరంగా చదువుతూ కూర్చుంటాను. ఎందుకంటే రూపాలు 100 కావచ్చు కానీ పనులు మాత్రం చేసింది ధర్మం కోసమే. ఇది ముఖ్యంగా ఒక సాధువులు చదువుకోవాల్సింది. కాబట్టి ఏంటంటే ఈరోజు ప్రత్యేకమైన రోజు మీరు పిలిచారు, మేము రావాల్సి వచ్చిన దాని గల కారణం ఏంటంటే, ఎన్నో ధర్మమైన సందేహాలకి ఇది ఒక పండగ రోజు. మళ్ళీ ఈ పండగ అయిపోయిన తర్వాత మిత్ర ఇప్పుడు మనం వేరే మాసంలో పెడతాం. ఇదే లాస్ట్ పండగ ఈ మాసంలో. ఇప్పుడు అందరూ శ్రావణ మాసంలో 4 శుక్రవారాలు ఎన్నో పూజలు చేసుకొచ్చారు. నాగుల పంచమి వచ్చింది, రాఖీల పౌర్ణమి వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఒక పండుగ అయినాక ఇప్పుడు శుక్రవారం తర్వాత ఉండదు, ఇక మండే తర్వాత తరుణం మారుతుంది, మళ్ళీ వినాయకుడి సందడి మొదలవుతుంది. అది మిత్ర. ఓకే, కానీ మనం చూస్తే గనక ఇవి ఏమంటారు, ఈ నాగు పంచమి అని చాలా వరకు అంటుంటారు కదా. పుట్టలో పాము పోయడం జరుగుతుంది, గుడ్డు తీసుకెళ్లడం జరుగుతుంది, అమ్మవారికి పూజ చేయడం జరుగుతుంది. అసలు నిజంగా పాము అనేది ఉందా పుట్టలలో? ప్రతి పుట్టల దగ్గరికి వెళ్తారు, లేకుంటే దేవాలయం దగ్గర ఉన్న పుట్టలనే పూజించాలి? అసలు ఎక్కడ ఎవరిని పూజించాలి? వాస్తవం ఒక లోకం ఉంది మిత్ర, నాగలోకం. అంటే పరమాత్ముడి లోకాల్లో నాగలోకం కూడా ఒకటి. నాగలోకానికి అంత ప్రత్యేకమైన స్థితిగతులు మనం ఎందుకు ఇచ్చారు అని అంటే, ఒక స్త్రీ మెడలో ఉన్న మంగళసూత్రం విభిన్న కులాలలో కట్టుకున్నా కూడా మంగళసూత్రమే అంటాం దాన్ని. ఆ మంగళసూత్రం వచ్చేసి ఈ నాగాభరణం, అంటే ఒకప్పుడు రూపం అనమాట. ఆ పాముతో తయారు చేసింది ఈ రూపం. ఎందుకు అంతటి విలువ వచ్చింది అనేది మనం కొంచెం వక్రీకరించి మాట్లాడితే, ఆ మెడలో ఏదైతే మంగళసూత్రం వేసుకున్న స్త్రీ అత్యంత పవిత్రమైనది. అంటే ఆవిడ దగ్గరికి, భర్త దగ్గరికి, కుటుంబం దగ్గరికి ఎవరు వచ్చినా కూడా విషపూరితంగా ఇబ్బంది చేయగలరు. ధర్మంగా కాపాడుకుంటే ఇది మంగళసూత్రం. ఒకవేళ అధర్మంగా ఎవరైనా, ఇప్పుడు అన్నదమ్ములు కొట్లాడుకోవడమా లేకపోతే ఇంకెవరైనా ఏదైనా బయట వాళ్ళు ఏదో ఇబ్బంది పెట్టినట్టే, ఒక హద్దు మీరిందంటే ఆవిడ మెడలో వేసిన ఆ భర్త కట్టిన ఆ తాళికి ఈవిడ అవతల వ్యక్తుల్ని ఏమైనా చేయగలదు. అంటే ధైర్య సాహసానికి చిహ్నంగా కూడా చెప్పుకోవాలి. ఇప్పుడు మంగళసూత్రాల్లో 2 రకాలు వేసుకుంటారు మిత్ర. ఒకటి అత్తవారి ఇచ్చింది అంటారు, ఒకటి అమ్మవారి ఇచ్చింది అని అంటారు. కొంచెం పెద్దగా చిన్నగా ఉంటుంది, స్థితిగతులను బట్టి వేసుకుంటారు. ఇలాంటి వేసుకున్న తరుణం మన భారతదేశ చరిత్రలో ఒక పాముకి ఎంత విలువ ఉంది అని అంటే, అడవి ప్రాంతం మనుషులు వీళ్ళంతా. ఒకప్పుడు వన్యప్రాణాలని మనం వన్యప్రాణుల్నే పూజించే వాళ్ళం. తరుణం ఎలా? వన్యప్రాణులకు అప్పుడు ఏమున్నాయంటే మిత్ర, బాగా గమనిస్తే నీళ్లు, బాగా చూస్తే నీళ్ళు అత్యంత దగ్గరగా మనకు ఉండేది. తర్వాత జంతువులు, ఇవన్నీ ప్రాణులు. అందులో పులి కావచ్చు, ఏనుగు కావచ్చు, ఏదైనా మానవులకు దగ్గరగా ఉన్నప్పుడు మనకి ఇల్లులు కూడా లేవు. అప్పుడు అన్ని తాటి మట్టల ఇల్లులు మాత్రమే, భూకంపాలు ఇలాంటి ఏమీ రాకపోయేది. ఇలా ఉన్న తరుణంలో ఒక పాము ఇంటికి రక్షణగా ఉండేది. బాగా గమనించి చూస్తే మనము పాములు పట్టే వాళ్ళు కూడా ఉన్నారు మిత్ర. ఇక్కడ ఒక పాము ఏంటంటే ఏ సమయంలోనైనా అవతల వ్యక్తిని గమనించగలదు. నీవు శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా
ఉదాహరణకి ఈ రోజు మీరు ఒక యాంకర్ పప్పు అనుకుందాం, రేపటి రోజు యాంకర్ శివరుద్ర అయినా కూడా యాంకర్ పప్పు ఆత్మనే గుర్తుపెట్టుకుంటుంది. దానికి అంతటి జ్ఞాపక శక్తి ఉంది. నువ్వు శరీరం మార్చావు కదా అని చెప్పేసి నేను మర్చిపోదు. నువ్వు వెళ్ళావు, ఉదాహరణకి ఏదో కార్యక్రమం మీద ఒక గుడికి వెళ్ళావు, ఆ గుడిలో నీ కాలు పడగానే యాంకర్ పప్పు వచ్చిందని అనుకుంటుంది, కానీ యాంకర్ పప్పు 3వ జన్మల శివరుద్ర అయిండు అని ఆలోచన చేయదు. దానికి అంతటా విశ్వాసం, ఆత్మతో బంధం ఉంటుంది. కాబట్టి అంతటి పవిత్రమైన స్థితిగతులు మన దగ్గర ఉన్నాయి. కాబట్టి మళ్ళీ జగద్గురువు ఎవరైతే ఉన్నారో విష్ణు మహనీయుడు, ఆయన గారి యొక్క పాన్పు అంటే ఆదిశేషుడు, నరసింహుడికి కూడా పాన్పు. అలా ఉండడం చేత ఒక వన్య ప్రాణాలు శరీరాన్ని కాపాడుతాయి అన్న ధైర్యంతో మనం వాటిని రక్షించి, అక్కడ గుడ్డు పెడితే దానికి ఆహారం, తర్వాత పాలు పెడితే తాగుతుంది కదా, ఎక్కడ కూడా పాము వచ్చి గుడ్డు వచ్చి తాగినట్టు తరుణం కనపడదు. దాని ఆహారం అది లోపల ఒక చిన్న ఫెన్సింగ్ చేసుకుంటుంది, సెక్యూర్గా దాని పని అది చేసుకుంటుంది. మనుషులకు తెలియాల్సిన ఇంకో విషయం ఏంటంటే మిత్ర, ఒక పాము ఎందుకున్నది ఇంకా ఇక్కడ అసలు ముఖ్యమైనది. అదే మనం నాగుల చవితి లాగా మిగతా ఏమైనా పండుగలు చేసుకోవచ్చు కదా, లేకపోతే ఇంకేదైనా చేసుకోవచ్చు కదా. పంచమి, నాగుల పంచమి, నాగుల చవితి, ఇలా చేసుకునే ఈ పండుగలకు అర్థం ఏమున్నదంటే మిత్రమా, మానవుల సంరక్షణ కంటే ముందు దైవ ఆధీనంలో ఉండే సర్పాలు ఎక్కువ. నిధులకి, విగ్రహాలకి, ఇప్పుడంటే గుడిలకి పెద్ద పెద్దగా డోర్స్ వేస్తున్నాం, కానీ ఒకప్పుడు డోర్లు లేకపోతుండే, ఇవి అలా తిరుగుతూ వెళ్ళిపోయేటి. వాటిని చూసి కూడా ఎవరైనా దొంగలు రావాలన్నా, ఇంకెవరైనా ఏదైనా ఆచితూచి అడిగేయాలన్నా కూడా భయం. అక్కడ గంట ఉండేది, గంట లోపలికి రాగానే మొదట ఆ గంట కొట్టేది ఈ సర్పాలన్నింటినీ అలజడి చేయడానికి, ఒక వ్యక్తి వచ్చాడు అని. ఇప్పుడు గర్భగుడిలో ఇంత దగ్గరగా గుడి ఉండదు, యాక్చువల్లీ కొంచెం లాంగ్ లో ఉండేది గుడి. అప్పుడు గంట కూడా మిత్ర కంచు మోగినట్టు కనకంబు మోగురాని ఉండదు. ఆ కంచు ఎలా ఉండేదంటే ఒక్కసారి మోగిస్తే కొన్ని వైబ్రేషన్స్ కొన్ని మీటర్స్ వరకు వస్తుంది, 1000 మీటర్స్ 500 అలా వచ్చే తరుణం ఉండేదానికి ఈ సర్పాలు అలర్ట్ అయ్యి కొంచెం లోపలికి వెళ్తాయి. వాటిని వచ్చి డిస్టర్బ్ చేయవు అవి. ఓకే, ఎవరో వచ్చారు, సంథింగ్ పూజ ఏదో చేస్తున్నారు అన్న ఉద్దేశం. అదే ఒకవేళ దొంగలు వస్తే ఈ శబ్దం చెయ్యరు కదా, కాబట్టి అది అటాక్ చేయగలుగుతుంది. ఈ సిగ్నల్ ఏంటంటే ఒక భక్తుడు వచ్చాడు అనడానికి ఈయన మనసాక్షి కొడతాడు. అలా సర్పానికి మానవునికి ఈ సంబంధం ఏంటంటే మన రక్షణకని పరమాత్ముడు పెట్టిన అత్యంత విషపూరితమైన స్నేహితుడు. ఆయన విషపూరితమే కానీ స్నేహితుడు. దాన్ని పలు రకాలుగా చెప్తారు మిత్ర. వజ్రాల దగ్గర పెట్టారనో, లేకపోతే ఇంకేదైనా గుడిల దగ్గర పెట్టారంటే దానికి విశ్వాసం ఎక్కువ. అన్ని జంతువుల కంటే ఒక సర్పం ఊపిరి పీల్చుకోకుండా మట్టిలోనే కొన్ని తరాలు ఉండగలదు, అందులోనే ఉండిపోతుంది. మీరు ఎక్కడైనా సర్పం ఉన్నప్పుడు మట్టి చూడండి, చాలా సన్నగా ఉంటది మిత్ర, మెత్తగా, చాలా మెత్తగా ఉంటది. ఆ పుట్ట చూడండి, పుట్ట మన ఎలా మెత్తగా ఉంటది, అది ఇలా లోపలికి ఎంత డీప్ ఉంటుందో. ఉదాహరణకు ఒక 10-20 మీటర్స్ ఉంటాయి మిత్ర, ఆ 10-20 మీటర్స్ అది బయటికి గాలి పీల్చుకోగలదు. అది అంటే ఆ మట్టి అంత వైబ్రేట్ చేసుకోవడం, అంత సన్నగా చేసుకోవడం వల్ల దానికి బయట నుంచి ఏర్ తీసుకునే అంత గుణం పరమాత్ముడు ఇచ్చాడు, ఆజ్ఞ అంత లోపల ఉంటది. ఎందుకంటే అది బయట ఉండడం వల్ల మనకి ఇన్సెక్యూరిటీ. ఎట్లా అంటే మనం తొక్కినప్పుడు ఖచ్చితంగా మనం కాటేయక తప్పదు. అది ఇలాంటి కాకుండా పరమాత్ముడు ఏం చేస్తాడు, భూమికి దానికి కొంచెం కిందలో పెడతాడు. అది ఇలాంటి కొన్ని చూసి మన వాళ్ళు మన రక్షణ కోసమే, గుడి రక్షణ కోసమే, మన సంప్రదాయ రక్షణ కోసమే పెట్టామన్న గౌరవాన్ని ఆ నాగజాతి మనకి ఇవ్వడం చేత మనం ఈరోజు పూజిస్తున్నాం. పరమశివుడు వాసుకి ఎవరైతే ఉంటారో 2 ఉన్నాయి మిత్ర ఇక్కడ, ఆదిశేషు తర్వాత వాసుకి. ఈ సర్పజాతికి వీళ్ళు దేవాది దేవతలు, అంటే గురువుల స్థానంలో. వాసుకి వచ్చేసి శివుడి మెడలో ఉంటుంది. శివుడి మెడలో ఉన్న సర్పం కూడా విలువ ఎలా ఇచ్చిందంటే, సాగర సంగమం జరిగేటప్పుడు ఇటు అటు రాక్షసులు, ఇటు దేవతలు యుద్ధం చేస్తూ 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 ఈ సర్పాన్ని బట్టి లాగుతూ ఉంటారు, మదిస్తూ ఉంటారు. అప్పుడు విషం వస్తుంది. విషం రాగానే ఇటు దేవతలు ఇటు రాక్షసులు పారిపోతారు, భయపడిపోతారు. అప్పుడు ఈ రాక్షసులు ఎగతాళిగా నవ్వుతూ ఉంటే దేవాది దేవతలు మహాముఖంటిని పిలుస్తారు. పరమాత్మ ఈ విధంగా జరుగుతున్నది, విషం చిమ్ముతూ వస్తున్న ఈ తరుణం, నీళ్ళల్లో పడితే విషం మానవులు స్వీకరిస్తే ప్రాణాలు ధరించే అవకాశాలు ఉన్నాయి, అది అని అన్నప్పుడు పరమాత్మ వచ్చి ఏం చేస్తాడంటే శంకు, ఆ శంకు తీసేసి, ఆయన దగ్గర శంకు కూడా ఉంటుంది, అది ఆ శంఖంలో ఆ విషయాన్ని తీసేసుకొని మింగేస్తాడు. మింగి ఇక్కడ గరళంలో ఉంటుంది. ఆయనకి గరళ కంటుడు అని అప్పుడు దేవాది దేవతలు ఇచ్చిన బిరుదు అది. అప్పుడు తండ్రి ఏమంటాడంటే ఆ సర్పంతో, నేను దీన్ని మింగగలను, మరి ఉంచగలను, బయటికైనా వదిలేయగలను, అలా నేను చేయలేను. ఎందుకంటే అలా చేయడం చేత మానవులకి ప్రమాదం, నేను మింగితే నా శరీరానికి కూడా ప్రమాదం. కాబట్టి ఈ ప్రమాదం గొంతులో పెట్టుకున్నానని తరతరాలకి యుగ యుగాలకి గుర్తుండాలని పెట్టుకుంటున్న వాసుకి అన్నప్పుడు తండ్రి
విషయాన్ని ఎవరు మింగుతారు మిత్ర, నువ్వే చెప్పు. ఆ, ఎవరైనా ఎవరు తెలిసి మింగరు. తెలిసి మింగుతామా? మనం ఒక ముద్ద ఎక్కువైతేనే మనం ఉంచేస్తాం బయటికి. అవును. అలాంటిది ఆయన ఈ ముల్లోకాధిపతుల యొక్క మాట విని రక్షించడానికని ఆ గరళాన్ని గొంతులోనే ఆపిపెట్టిన ఆ తరుణాన్ని, అసలు ఈయనకు అహమే లేదు, పొగరు లేదు, ముల్లోకాధిపతి అంట, అసలు ఇంత కూడా గర్వం లేదు, ఇళ్ళకి అమృతం ఇయ్యడానికి ఆయన గారు వచ్చి విషయం తీసుకున్నాడు అన్న ఆ తరుణం మెచ్చి ఆ వాసుకి తండ్రి మెడలో ఉంటది, నేను మీతో పాటే ఉంటా, నా స్థానం మీ మీద తప్పితే నేను ఎక్కడా ఉండలేను అన్న ఆ గౌరవం మహాశివుడు ఇచ్చినప్పుడు ఆ మహాశివుడి మెడలో ఉంటుంది ఎప్పటికీ, అలా తిరుగుతూ ఉంటుంది. అంతటి విలువని సంపాదించింది కాబట్టి మనం శివుడినే గెలిచింది శివుడి మెడలోనే ఉంటుందన్న ఆ తరుణం పూర్వీకులు, గ్రామ దేవతలు వీళ్ళందరి దగ్గర రక్షణగా ఉంటుందని ఇచ్చేసి వచ్చినది. మన దగ్గర ఏంటంటే మిత్ర, ఏ దేవత శరీరం మీద అయితే పడగతోని పాము ఉంటుందో అక్కడ సర్పం ఉన్నది అని అర్థం. ఏ గుడిలో అయినా ఒక బ్లైండ్ మార్క్ పెట్టుకోవాలి. ఇప్పటికి కూడా 5 పడగలు పెట్టి గుడి కడతారు, 2 పడగలు పెట్టి 3 పడగలు పెట్టి కడతారు కదా, అలా కట్టారు అని అంటే అక్కడ సర్పం ఉన్నదని అర్థం. ఊరికి ఎక్కడ పడితే అక్కడ కట్టేయలేదు. ఎవరో ఒకరు పండితులు, లేకపోతే ఎవరో మహావీరులు, మహర్షులు, ఇంకా ఎవరో ఆధ్యాత్మికవేత్తలు, బ్రాహ్మణాధిపతులు ఎవరో ఒకరు చెప్తారు ఈ విధంగా మనకు అడుగులు ఉన్నాయి, ఈ విధంగా. అంటే ఆ సర్పం ఊరికి కనబడిపోవాలని రూల్ లేదు అక్కడ. దాని పనులు ధర్మంగా ఉంటుంది, ధర్మంగా చేసుకుంటది. కలియుగంలో అన్ని బయట కనబడితే మన వాళ్ళు ఏం చేస్తున్నారు తెలిసిందే. కాబట్టి పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఇంకా సాంప్రదాయాన్ని పాటిస్తున్నందుకు మనకు మనంగా గొప్పగా చెప్పుకోవాలి. ఒక చిన్న పండుగ కాదు మిత్ర, ఏవో లైన్ కట్టి పోస్తారు ఆ రోజు. తెల్లారి ఎవరు పూజించారు, అది వాస్తవం కాదు, కానీ ఆ రోజుకే చాలు దానికి ఆ తృప్తి. ఓకే, వస్తున్నారు ఒకరు, ఏదో ఒక సంవత్సరంలో ఒక రోజు వస్తున్నారు కదా. మిగతా రోజులు ఈ నాగదేవత ఎల్లమ్మ ఇంకో రూపం ఉంది, ఆవిడ పూజించబడుతుంది. ఇప్పుడు ఈ ఎల్లమ్మ తల్లి యొక్క విషయ వివరణ వెళ్తే కారణం చేత అమ్మ ఒక రూపాన్ని ఎత్తింది. ఇప్పుడు బలగంపేటలో ఎల్లమ్మ తల్లి ఉంది మిత్ర, పడిగి ఉంటుంది అమ్మ చుట్టూ. అలాగా శక్తి పీఠాల్లో ఎల్లమ్మ తల్లి ఒకటి. 18 శక్తి పీఠాల్లో రేణుక అని పేరుతో పాటు అమ్మవారి యొక్క శరీరం అష్టాదశ శక్తి పీఠాల్లో 8వ స్థానం. అలా ఉండడం వల్ల కూడా దేవతామూర్తుల యొక్క విలువ సంపాదించుకోగలిగాం మనం. కాబట్టి మీరన్న నాగుల చవితి, నాగుల పంచమి, నాగదేవతల యొక్క విగ్రహాలకి విలువ ఇది ఈ విధంగా ఉంటే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా నాగ స్వరూపం యొక్క రూపం, అంటే నాగదేవత స్వరూపం. వల్లి సమేత, వల్లి అని అమ్మ ఎవరైతే ఉంటుందో దేవతామూర్తి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే అయ్యప్ప స్వామి యొక్క మరో రూపం. అయ్యప్ప స్వామి యొక్క మరో రూపంలో ఆమెను ప్రేమిస్తాడు. వల్లి సమేత అని అమ్మని, వల్లి అమ్మ పేరు. ప్రేమించినప్పుడు వాళ్ళు ఒప్పుకోరు. వల్లి సమేత అంటే మాది నాగజాతి, నాగలోకం, నీవేమో ఒక రూపం ఎత్తుకొని ఉంటివిగా, మరి మా రూపం మారిస్తేనే మా బిడ్డని ఇయ్యగలం, మా బిడ్డ మీ రూపంలోకి రాదు, ఎందుకంటే మా జాతికి అవమానం అని ఏదో సంథింగ్. ఆ విషయంలో ఆయన మెచ్చి ఆయన ఇంకో రూపం ఎత్తుతాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు లాగా. ఇప్పుడు అక్కడ దేవతల యొక్క విలువ వచ్చింది. వల్లి సమేత అని 2 సర్పాలు ఉంటాయి గుడిలో చూస్తే, రాసి ఉంటుంది కూడా కింద. నాగదేవత అని రాసేది వేరు ఉంటుంది, వల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని రాసే విగ్రహాల పేర్లు ఉంటాయి. అలా దేవతామూర్తులు, మన సాంప్రదాయాలు, మళ్ళీ మన వన అంటే ఈ అడవికి సంబంధించిన మనుషుల మధ్యలో రక్షణ కవచం లాగా ఉండి ఎన్నో విషయ వివరణలు చెప్పి కొందరికి కులదైవం అయ్యి వాళ్ళందరూ ఈరోజు ఈ ప్రత్యేకతమైన పూజని సాంప్రదాయంగా పూజిస్తున్నాం మనం. మీరు బాగా గమనించి చూడండి, కొంతమంది ముస్లిమ్స్ ఉంటారు, వారి చేతిలో ఒక నల్లటి ఉంగరం లాంటిది ఉంటుంది. అయితే ఇప్పట్లో నాకు తెలిసి లేదు, నేను కాశీలో కొంతమంది వ్యక్తుల్ని అడిగా, ఓ మిత్ర ఓ హే క్యా హే అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా, ఈ జహర్ హై అని అంటారు. క్యూ హై అని అడిగితే నేను ఈ జహర్ హై స్వామి అంటారు. నేను క్యూ హై జహర్ అని అంటే, देखो हमारे एक इज्जत रहता स्वामी, अगर ये इज्जत हमारे हाथ से चले गया ना तो कोई आके हमारे ऊपर हथियार नहीं लगाना, हमारा हम खुदकुशी कर लेते, इससे खा लेते అంటే అవమానాన్ని భరించలేని నేను నా సెల్ఫ్ గా నా అంతరాత్మ నేనే చంపేసుకుంటా, నన్ను వచ్చి ఎవరు కూడా తప్పును అనకూడదు అన్న పరీక్షలకి ఒకప్పుడు నుంచి వచ్చిన నానుడు. ఇప్పుడు లేరు అలాగా, రేర్ కేసెస్. ఇప్పుడు జస్ట్ షైనరే, ఒకప్పుడు అందులో విషం ఉండేది. ఇలాంటి తరుణాలు మన చరిత్రలో ఉన్నాయి మిత్ర. అన్ని సంప్రదాయాలు వందలైన మానవ సంప్రదాయం ఒకటే, నిత్యం మనస్సాక్షితో ఎవరిని గౌరవిస్తే ఆ గౌరవం అలాగే మనస్సాక్షితో నీకు వస్తుంది. అందుకని పాముల్ని పూజించే దేశం మనది, మనుషుల్ని ఏం చేస్తున్నాం ఇంకా గౌరవించుకోవాలి. అది మిత్ర. అండ్ మేము చూస్తే కనుక సోషల్ మీడియాలో ఈ ప్రశ్న అడగాలో లేదో తెలియదు కానీ అడిగాక తప్పదు, ఎందుకంటే చాలా మంది మీలాంటి వాళ్ళ నుంచి కోరుకుంటారు జవాబు. అంటే ఇప్పుడు వేణుస్వామి అనే ఆయన యోని పూజ అన్నది ఒక చాలా వైరల్ అవుతుంది. అంటే యోని పూజ అంటే ఏంటి స్వామి, అసలు యోని పూజ ఎవరికి చేస్తారు, అసలు పూజ అనేది ఉంటుందా? స్వామి
చూడండి, మీరు అన్న వ్యక్తి పేరైతే మాకు తెలియదు కొంతవరకు. మేము సహజంగా విన్న పేరే కానీ కలిసిన తరుణాలు లేవు. ఇప్పుడు స్థితిగతుల రీత్యా మాట్లాడుకుంటే శక్తిపీఠాల్లో అమ్మవారి యొక్క 4వ స్థానం మనం మాట్లాడుకుంటూ ఉంటే, ఇప్పుడు చూడండి ఎక్కువ శాతంగా యోని అనే విషయాన్ని మనం పక్కన పెడితే శ్రీ అనే విషయాన్ని మాట్లాడదాం. శాస్త్రీయ శాస్త్ర సంపదలో మన పరమాత్ముడు గీసిన ఆజ్ఞలలో శ్రీ గర్భం చాలా ముఖ్యమైనది. అంటే అబ్రబ్రహ్మ లోకమది, ఒక మానవ జన్మిస్తుంది, అందులో 2 కవలలు ఉంటారు, 3 కవలలు కూడా ఉండే అంత స్థలం పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ. అయితే ఇప్పుడు ఆధ్యాత్మికమైన జీవితాన్ని పక్కన పెట్టి కొంచెం అడ్వాన్స్ విషయం మాట్లాడితే జంక్ ఫుడ్స్ ఎక్కువ ఉన్నాయి. లైక్ డొమినోస్, కేఎఫ్సీస్, ఫాస్ట్ ఫుడ్, ఏదైనా సమ్ రిలేటెడ్ ఫుడ్స్ అంటే ఆయిలీ ఫుడ్స్ అనుకున్నప్పుడు ఎక్కువ శాతంగా స్త్రీలు తెలుసుకోవాల్సిన విషయం ఏం తెలుసా మిత్ర, ఇక్కడ ద వే ఆఫ్ బిహేవియర్ ఇన్ ఈటింగ్ ఫుడ్ అనే విషయం వచ్చేసరికి ఆ అండాశయాలు ఏదైతే ఉంటాయో స్త్రీ గర్భం నుంచి మంత్లీ సైకిల్ రిలీజ్ అయ్యేది అన్హెల్దీగా రిలీజ్ అవుతూ ఉంటాయి. అలా రిలీజ్ అవ్వడం చేత ఈ బ్లడ్ అనేది ఫ్లో ఉంటుంది 4 days 5 days వీళ్ళకి సైకిల్ ఉన్నప్పుడు. కానీ అన్హెల్దీగా ఉండి తీవ్రమైన నొప్పి, ఆ తీవ్రమైన నొప్పి ఎలా వస్తుందంటే మిత్రము, ఒక నరం అనేది ఆవిడని అత్యంత రక్తస్రావాన్ని తీసుకొచ్చి ఒక 5 రోజుల నుంచి 11-12 రోజుల వరకు వీక్ చేసేస్తుంది ఒక తరుణం. 2వ తరుణం ఏంటంటే మెన్సెస్ రావడమే గగనం, కొంతమందికి రావు. ఇంకొక విషయం ఏంటంటే మిత్ర, ఈ గర్భం అనేది దాల్చారు కొంతమంది. ఒకవేళ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ మంచి ఫుడ్ తీసుకొని ఉన్నా కూడా ఈ ఎగ్స్ రిలీజ్ కాకుండా ఆఫ్టర్ అంటే ఫర్టిలైజేషన్ ఉన్నది, సెక్స్ చేసుకున్న తర్వాతే కానీ ఈ ఇంటర్ కోర్స్ విషయాలు జరిగినాక కూడా ఆ ఇద్దరి యొక్క కలయిక జరగక ఫర్టిలైజేషన్ జరగక కూడా కొంతమంది ఇబ్బంది పడతారు. ఇలాంటి అన్ని తరుణాలని అమ్మ అక్కడ అస్సాం ప్రాంతంలో అంత కొండ ప్రాంతంలో కూర్చొని గౌహాటిలో అమ్మగారు చేస్తుంది ఏంటంటే యోని ముద్రణ ఉన్న పూజలో అక్కడ సిద్ధిగాంచింది. ఎందుకు సిద్ధిగాంచింది అనేది చెప్తాను. ఇక్కడ ఒకప్పుడు అక్కడ మిత్ర ఎక్కువ శాతంగా బలి బాగా జరిగేది. బలిలు అంటే యాటలు కోసుకోవడాలు, కోళ్ళు కోసుకోవడాలు ఇలాంటి కొన్ని జరుగుతున్న తరుణం రాను తగ్గిపోయింది. మళ్ళీ అక్కడ కాళీ స్వరూపం, దుర్గామాత స్వరూపంతోనే అమ్మవారు ఉంటారు. మళ్ళీ అక్కడ ఇప్పుడు అమ్మవారి ముఖ్యమైన విగ్రహాలు కంటే పక్కగా వేరే విగ్రహాలు ఉంటాయి. ఈ 2 విగ్రహాలను ఎక్కువ ఆరాధిస్తారు. కాళికామాత స్వరూపాన్ని ఉండడం చేత అక్కడ యాటలు తెగుతూ ఉంటాయి. అక్కడ అమ్మవారి యొక్క హోమ కార్యక్రమాలే కానీ అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు చూసిన స్థితిగతులు ఒక యోని ఆకారంగా ఉండడం చేత మన వాళ్ళు వక్రీకరించి మాట్లాడడం యోని పూజ అనే మాట వచ్చింది. అలా మాట్లాడకూడదు. యోని పూజ అనడం కంటే ముందు స్త్రీ యొక్క పూజ అనడంలో విలువ. స్త్రీ యొక్క పూజ అంటే చూడు, ఒక స్త్రీ పెళ్లి కావాలి అని కోరుకోవడం ఒక మంచి తరుణం, గర్భం కావాలని కోరుకోవడం మరో మంచి తరుణం, ఒక బిడ్డకి జన్మియాలి కనీసం అని అనుకోవడం ఇంకో మహా పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ. ఇలాంటి వాటిల్లో వాళ్ళకు కడుపు నొప్పి, నడుముల నొప్పి, ముఖాల నొప్పి, ఈ రక్తస్రావం అయినప్పుడు కొంతమందికి ఫిట్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు. కొంతమందికి రక్తస్రావం హెవీగా అయిపోయి ఒక 4-5 days కంప్లీట్ రెస్ట్లో ఉంటారు. ఇలాంటి తరుణాలన్నీ ఆపేయడానికి చేసేది మీరన్న ఆ పూజ. ఈ పూజ ఎందుకు స్వామి ఇంత ప్రత్యేకత గాంచింది అన్న విషయాన్ని మనం మాట్లాడుకుంటూ వస్తే, ప్రపంచ నలుమూలలలో శక్తిపీఠాలకి ఆ విలువ ఎందుకుంది అని అంటే మిత్ర, దక్షయజ్ఞం జరుగుతున్నప్పుడు తల్లి పార్వతీమాత అక్కడికి వెళ్ళి చెప్పిన మాట వినకుండా అదే అగ్నికి ఆహుతి అయిపోయినప్పుడు తండ్రి కోపం వస్తుంది శివుడికి. పార్వతిని అలా చేసేసాడు దక్షుడు అన్న ఆ కోపం వచ్చేసినప్పుడు తండ్రి హుఠాన లేచి అమ్మ దగ్గరకు వచ్చి నిలబడతాడు. ఇలా తండ్రి అమ్మని చూసి, అమ్మ ఇలాగే ఉంటుంది మిత్ర కాలిపోయి ఆ మంటలో. మనం కూడా ఇక్కడ చూస్తే ఒక కట్టేదాన్ని కాలినప్పుడు చేసినప్పుడు స్టిక్ అయినట్టు ఉంటుంది కదా, అమ్మ అలా ఉన్నప్పుడు తండ్రి తీసి ఎత్తుకుంటాడు ఇలా. పార్వతి అని గట్టిగా అరిచి ఎత్తుకున్న ఆ తరుణం చరిత్రలో చాలా చాలా గొప్ప మాట. అలా ఎత్తుకున్నప్పుడు భూమండలం మొత్తం ఆగిపోతుంది మిత్ర. ఇటు వాయువు, అటు నీళ్లు, ఇటు అగ్ని, ఇటు ఆకాశం, ఇటు ధరణి స్తంభించిపోతాయి. తండ్రి మహాముఖంటి సృష్టికర్త, ఆయన వల్ల ఆయననే ఆగిపోయిండు అన్న ఉద్దేశంలో దేవాది దేవతలు హుటాహుటిన ఆ సమయానికి చేరి
మా ముఖ్యంటే నీ పలకరించలేరు, ఎందుకంటే ఆయన ఆగ్రహం మీద ఉంటాడు. వీరభద్రుడు అయిపోయి కోపంలో ఉండి నాలికలు సైతం అక్కడ రాక్షసులని ఇట్లా పెకిలించుకుంటూ పోతాయి. దక్షుడికి తల తెగిపోతుంది. అప్పటికి తండ్రి రాకముందుగా తల తెగిపోతుంది. ఆయన మేక రూపం పెడతారు, తర్వాత దక్షుడికి మేక తలకాయ పెడతారు. ఆయన స్టోరీ వేరే ఉంది, మేక బలిలది ఎందుకున్నది అనేది కూడా ఉంది మళ్ళీ. అలా జరిగిన ఆ తరుణాన్ని విష్ణు మహాదేవుడు వచ్చేసి చెప్తే వినడు మహాశివుడు. ఆపడం అధర్మం, భార్య కాబట్టి నేనే ఆలోచిస్తా అని ఆయన గారి చేతిలో ఉన్న ఆ సుదర్శన చక్రాన్ని వదులుతాడు. అమ్మ ముక్కలు 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 అయిపోతుంది, 18 ముక్కలు అవుతుంది. అలా అమ్మవారు వచ్చేసి 108 ముక్కలు అవుతారు యాక్చువల్లీ. అలా 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 పడిపోయినప్పుడు తండ్రి ఎక్కడ పార్వతీమాతను పట్టుకోవాలో తెలియదు ఆయనకి. తండ్రి అలా వ్యూహం చేసి అమ్మని కొంచెం విచ్చలవిడిగా కట్ చేసిన తరుణం కనబడుతుంది. అప్పుడు పడిన స్థలంలో 18 ముఖ్యమైన స్థలాలు. కళ్ళకి గజ్జ పడింది, అమ్మవారి మెడ పడింది, అమ్మవారి ఎంటికలు పడింది, అమ్మవారి చేతులు పడింది, అమ్మవారి తొడలు పడిందని, అమ్మవారి నడుము పడిందని, అమ్మవారి నాలుక పడిందని, ఇలా కొన్ని తరుణాలలో మనకు అమ్మవారి యోని స్థలం, నడుముకు కింది భాగం పడిన స్థలం అక్కడ ఉండడం వల్ల అమ్మ అక్కడ 3 రోజులు రక్తస్రావం అవుతుంది. అక్కడ ఇప్పటికీ విగ్రహం నుంచి 3 రోజులు అఘోరాలు తీవ్రమైన మత్తులో ఇట్లా విభూది తర్వాత ఆ భస్మం అలా ఒంటి నిండా చల్లుకొని ఆడతారు. ఇప్పటికీ ఆ తరుణం ఉంది, ఇప్పటికీ ఉంది. మీరు వెళ్ళి చూడొచ్చు ఎవ్రీ మంత్. మొత్తం గుమి కుడతారు ఆ గుట్ట చుట్టూ వాళ్ళు. ఆ నెలకి త్రిశూలాలు పట్టుకొని మత్తులో ఉంటారు. వాళ్ళ ఆడే ఆట బొమ్మం బోలే అని ఒక రకమైన భక్తి చూపిస్తూ ఉంటారు. 3వ రోజు తర్వాత ఆ రక్తస్రావం అనేది వీళ్ళు ఒక తెల్లటి క్లాత్ అక్కడ పెట్టినప్పుడు అంటారు ఆ తెల్లటి బట్ట మొత్తం రక్తస్రావం అయిపోయిన తర్వాత ప్రసాదములాగా ఇచ్చేవాళ్ళు ఎవరికి ఇబ్బంది ఉంటే వాళ్ళకి. ఒకప్పుడు తరుణం మాట్లాడుతూ ఉన్నాం, ఇప్పుడు వెరీ కమర్షియల్ వేర్. అది దొరుకుతలేదు కదా, కనీసం చూపించే భాగ్యం లేదు, చూస్తలేరు, ఇస్తలేరు కూడా ఎవరు కూడా. మొత్తం నువ్వు 100 రూపాయలు పెడితే నీకు దర్శనం, 200 రూపాయలు పెడితే నీకు మైక్రో లెవెల్ దర్శనం. ఇట్లాంటి తరుణం వచ్చేసి నిజమైన భక్తి మునిగిపోయింది. ఒకప్పుడు ఆ అమ్మవారి యొక్క దానికోసము 3 రోజుల ముందే ఆడొచ్చి నిలబడేటోళ్ళు. ఇస్తే కనీసం ఆ క్లాత్ తగిలినా మాకు పుణ్యమే అని. అలాంటి ఆ తరుణాన్ని స్త్రీలకు చేస్తున్న పూజ మీరన్న యోని పూజ. దాన్ని మాట్లాడే పద్ధతి మార్చాలి. ఇప్పుడు ఒక స్త్రీ బాగా హెల్దీగా ఉన్నదనుకో మిత్ర, పూజ రిక్వైర్మెంట్ లేదు అక్కడ. ఏమి లేకున్నా కూడా నీకు యోని పూజ చేయాలి అని అనడం తప్పు. ఒక యోని పూజ అనే విషయ వివరణని మనం మాట్లాడుకొని ముందుకెళ్తే రక్తస్రావం, న్యూరలాజికల్ సిస్టమ్ అంటే ఆ న్యూరో సిస్టమ్, ఎక్స్ రిలీజింగ్, ఇలాంటి 3 ఇష్యూస్ తప్పితే ఒకసారికి ఇంకా మిగతా ఏ సమస్య ఉండదు. ఇక్కడ మీకు రక్తస్రావంలో కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి, ఎగ్ రిలీజెస్ లో కొంచెం హెవీగా అవుతుంది అని అన్నదాన్ని కూడా జంక్ ఫుడ్ మొదటి కారణం అని చెప్పాను. అది మనం ఆపలేము. అలాంటి విషయంలో నిజంగానే పిల్లలు కావాలి అని అంటే పరమాత్ముడి ఆజ్ఞ. అమ్మవారిని పూజించి ఈ హోమాలు యజ్ఞాలు చేయించిన వాళ్ళు పుట్టిన వాళ్ళు 100 మంది ఉన్నారు. అంటే పరమాత్ముడి ఆజ్ఞ కూడా అక్కడ అవసరం. అలా పూజలు చేసినప్పుడు బాగుపడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి పూజ ఉంది, కానీ మీరు అన్నట్టుగా ప్రతి స్త్రీకి అవసరం పడే పూజ కాదది. కొంతమంది స్త్రీలకి, కొంతమంది వ్యక్తులకి, కొంతమంది సిద్ధగతులకి, అది కూడా అన్ని రకాలుగా చేసే పూజ కూడా కాదు. కొంత వ్యత్యాసం మిత్ర. ఇగో పెద్దవాళ్ళు వచ్చారు అంటే పెద్ద మొత్తంగా పోవడం తప్పేం కాదు, చిన్నవాళ్ళు వస్తే చిన్న మొత్తంగా పోవడం తప్పు కాదు. పూజ నియమ నిబంధనలు మన దగ్గర ఉన్నాయి, కానీ దాన్ని పాటించే పద్ధతులు మార్చేశారు. ఒకప్పుడు ఉన్న చరిత్ర మాట్లాడుతున్నారా? ఆ గౌహాటి అక్కడ అస్సాం ప్రాంతంలో జరుగుతున్న ఆ విషయం వివరణ ఇంత డీప్ గా మీరు అడిగారు కాబట్టి మేము చెప్పాము కదా. దాన్ని చదివేటోళ్ళే లేరు కదా, పోయేటోళ్ళు కూడా లేరుగా. అది ఆ పూజ యొక్క నియమ నిబంధనలు. కానీ పూజ మీద చాలా మంది బిజినెస్ చేసుకుంటున్నారు, దాని మీదనే ఇవన్నీ చేస్తున్నారు. దానికి ప్రత్యామ్నాయంగా కూడా చూడు మిత్ర, చాలా మంది మాకు ప్రత్యేకంగా కలిగినప్పుడు కూడా చెప్పాము ఏం చేయాలి. పూజలు చేయవచ్చును. కొన్ని గుడిలో చూస్తే యోనికి సంబంధించిన విధంగానే ఆ హోమగుండం ఉంటారు, అందులో చేసేవాళ్ళు ఉంటారు. ప్రతి స్త్రీ హోమంలో కూర్చొని సక్సెస్ సంపాదించాలనేది ఏం లేదు. వారి యొక్క కులదైవాన్ని, ఇంటి ఇలవెల్లుకుల గౌరవాన్ని పొందిన స్త్రీ కూడా బాగుపడగలరు. కాకపోతే ఇప్పుడు ఓ పురోహితుడి మంత్ర ఉచ్చారణ చాలా ముఖ్యమైనది మిత్ర. మంత్ర ఉచ్చారణ చేసినప్పుడు పరమాత్ముడు సైతం కళ్ళు తెరిచి వింటాడు. కాబట్టి ఆ పవిత్రమైన మంత్ర ఉచ్చారణ మనం అందరం చేయలేము కాబట్టి మమ అని అంటారు. అంటే ఆ మంత్రాలన్నీ మీరు చదివినట్టే కాబట్టి ఆ దాంట్లో యు ఆర్ ఆల్సో ఇన్ విఐపి లైన్. విఐపి టికెట్ లేకున్నా నువ్వు విఐపి లైన్లోకి వచ్చినట్టే కదా మిత్ర. అందుకని ఆ పూజలకి విలువలు ఉన్నాయి. ఇక పాటించే వాళ్ళు, సంప్రదాయం మీరు అన్నట్టుగా డబ్బులు తీసుకునే వాళ్ళ తరుణం,
మానవుడు తెలుసుకోవాల్సినవి కదా. కానీ కలియుగం అంటున్నారు, కొన్ని విచిత్రాలు మీరు కూడా గమనిస్తున్నారు, చూస్తున్నారు, చాలా వరకు మనం వింటున్నాం. ఏంటంటే ప్రేమ అభిమానాలు పోయిన పక్కన పెట్టేస్తే సృష్టి కూడా మారిపోతుంది. ఒకప్పుడు ఆడ మొగ అంటేనే ఒక ప్రేమ వివాహం అనేటోళ్ళు, ఇప్పుడు చూస్తే ఆడ చేసుకుంటారు, మొగ చేసుకుంటారు. అంటే ఇది కలియుగంలో ఏంటి స్వామి? ఇది పైన రాశాడు దేవుడు, లేకుంటే ఈ భక్తులు ఏం చేస్తున్నారు? బాయ్స్ గర్ల్స్ హోమో అనేది ఎక్కువైపోయింది. హోమోసెక్షువల్ అంటారు, లెస్బియన్స్ అంటారు. ఓకే, ఇది రావడానికి ముఖ్యమైన కారణం స్పష్టంగా చెప్పాలంటే ఒక శరీరం పూర్తిగా పరివర్తన చెందకపోవడం. న్యూరలాజికల్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే కదా, ఇన్ బిట్వీన్ 3 to 7 monthsలో మనం ఎప్పుడైతే గర్భంలో పరమాత్ముడి ఆజ్ఞతో ఉంటామో అప్పుడు కంప్లీట్గా శరీరం ఆడ లేదా కంప్లీట్గా శరీరం మొగలాగా ఉండాలి. ఉన్నప్పుడు వాళ్ళు ఏదో ఒక రూపంలో పుడతారు, లింగ భేదంలో స్త్రీ లేదా పురుషుడు. అలా పుట్టకుండా హార్మోనల్ చేంజెస్ ఉండడం చేత ఈ నరం ఆడవారి యొక్క స్థితిల నుంచే మొదట ఎలా ఉంటుందంటే, మొదట ఈ స్త్రీ పురుషులు పుట్టాలి అనే డెసిజన్ తీసుకున్నప్పుడు మీద ఈ పురుషాంగం కానీ స్త్రీ యొక్క విషయం జననం అనే ఆ విషయాన్ని చూసుకుంటే జననాంగం అంటాం. ఆ విషయంగా ముందుకు వెళ్తే మిత్ర ఫస్ట్ స్త్రీ రూపం వచ్చిన తర్వాతనే పురుషుడు రూపం వస్తుంది. యాక్చువల్ కడుపులో కూడా ఇక్కడ వచ్చేసి స్త్రీ రూపం వచ్చినప్పుడు ఆగిపోతున్న తరుణం అంతా మీరు అన్నారు. కొంచెం మైక్రో లెవెల్ గా ఇట్ ఈస్ ఎ ప్రూవెన్ డాక్యుమెంటేషన్. మనం ఇద్దరం మాట్లాడుకుంటుంది కూడా రికార్డెడ్ డాక్యుమెంట్, ఆర్టిఫిషియల్ గా మనం మాట్లాడాలి. ఇట్ ఈస్ అ నేచర్ డిఫెక్ట్. పరమాత్ముడు ఇచ్చిన దాన్ని ఏంటంటే ఫస్ట్ వచ్చే ఆ యొక్క అంగం దానికంటే ముందు స్త్రీ యొక్క జననాంగం. అలా వచ్చిన తర్వాతనే అందులో నుంచి వచ్చేదే స్త్రీయా పురుషుడా అనేది పరమాత్మ నిర్ణయించదు కదా. అక్కడ ఆగిన తరుణమే మీరు అన్నట్టుగా ఇప్పుడు వచ్చే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అలా వచ్చినప్పుడు ఎక్కువ శాతంగా ఎవరి రూపం మొదట వస్తుంది? ఇక్కడ స్త్రీ రూపం కాబట్టి ఒకవేళ స్త్రీ రూపం నుంచి పురుషాంగం వచ్చేసి ముందుకు పుడితే వచ్చే అవకాశం కనబడితే పురుషుడు. అలా రాకుండా ఆగిన తరుణమే మీరన్న ఈ రోజు అర్ధనారీశ్వరి తత్వం. అందులో నేను అంటగా చాలా మంది చాలా 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 స్త్రీలు అని గుర్తుపట్టడానికి కూడా రాని మహనీయులు తల్లి ఉన్నారు. బోనాలు ఎత్తుతారు ఆడవాళ్ళు. వాళ్ళు ఆడవాళ్ళని చెప్తామా, వాళ్ళని చెప్తామా, అర్ధనారీశ్వరులు చెప్తామా, తక్కువ చేసి మాట్లాడతామా? వాళ్ళు దేవతని మించినట్టు కనబడతారు. వాళ్ళు అలాంటి వాళ్ళని అర్ధనారీశ్వరులని పూజించాలి, తక్కువ చేయకూడదు. అలాంటి వాళ్ళ ద్వారా కూడా పరమాత్ముడు మంచి పనులు చేయిస్తున్నాడు. చూడండి, వాళ్ళది డిఫెక్ట్ అనకూడదు. వాళ్ళ యొక్క చేతు, వారి యొక్క స్పర్శ, వారి యొక్క అడుగు కొన్ని ఇంట్లలోకి చాలా శబ్దాన్ని ఇస్తాయి. అంటే అధర్మాన్ని కూడా జరపగలవు. వాళ్ళు వచ్చి శబ్దం నీవు నేను కొట్టగలవా? ఆ చేతు వాళ్ళు కొట్టినట్టు కొట్టగలవా? వాళ్ళు వేసిన అలంకరణ మిత్ర స్త్రీ కూడా వేయలేదు, అంత మంచి అలంకరణ వేస్తారు. కలియుగంలో లోపాలు ఉన్నాయి మీరు అన్నట్టుగా, నేను అనట్లేదు. కానీ కలియుగం లోపంలో కూడా పరమాత్ముడు ధర్మాన్ని పెట్టాడు కదా మిత్రమా. ఇప్పుడు చాలా మందికి ఎందుకు అవుతున్నారు సెక్షువల్ గా ఎందుకు అవుతున్నారంటే దెర్ ఈస్ ఎ వర్డ్ ఎలా ఉందంటే ఈ అంగం పూర్తి పరివర్తన చెందకపోవడం చేత ఇది వచ్చేసి మనసుని కంట్రోల్ చేయలేదు. శరీరాన్ని వీళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు కానీ మనసు ఒక తోడు కావాలని కోరుకుంటుంది. వాళ్ళు తోడు కోరుకొని శారీరకంగా ముందుకు పోతారు అనుకోవడం అవాస్తవం. వీళ్ళు ఒక తోడు కోసమని పెళ్లి అనేది చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మిత్ర, ఎవరికి తెలుసు వాళ్ళు గత జన్మలో నిజమైన భార్యాభర్తలే ఉండవచ్చు. ఈ రోజు లోపంతో పుట్టారేమో కానీ వాళ్ళిద్దరు కలిసి ఉండాలని కోరిక పరమాత్ముడు చూసి ఉండవచ్చు, పుట్టి ఉండొచ్చు అనేది అర్థం చాలా తక్కువ చేసుకుంటారు. అలా ఉన్న వాళ్ళే తోడు. నీ భార్య, ఇప్పుడు నీకు పిల్లలు ఎవరు ఉన్నారంటే మిత్ర, ఈ జన్మ బంధం ఉండదు, ఎప్పుడో గుర్తుపెట్టలేదు. ఆ జన్మ బంధంతోనే నీకు ఈ రోజు పుడతారు. సడన్ గా వెరీ ఫ్రెష్ కేటగిరీలో రావు నువ్వు. అస్సలు అలా కుదరదు. ఒక జన్మకి 84 మూలాలు. అంటే నువ్వు ఈరోజు పప్పు, ఇంకో జన్మలు ఇంకొకటి, అంటే 84 సార్లు పుడతావు నువ్వు కలియుగంలో. ఆ 84 సార్లు పుట్టిన తర్వాతనే అంతమయ్యేది కలియుగం కదా. కలియుగంలో ఎక్కువ శాతంగా మీరన్న ఈ సెక్షువల్ డిఫరెన్సెస్ ఎందుకు వస్తున్నాయనంటే దే ఆర్ నాట్ టేకింగ్ ఫీలింగ్స్ యాజ్ ఎ ఫిజికల్ అటాచ్మెంట్, దే ఆర్ టేకింగ్ ఎ ఫీలింగ్స్ యాజ్ ఎ సెన్సిటివ్ అటాచ్మెంట్ విత్ ఎ సోల్ అటాచ్మెంట్. అంటే శారీరకంగానే ఉంటున్నారు, వాళ్ళు ఏదో చేసేసుకొని అనుభవిస్తున్నారు అనుకోవడం ముమ్మాటికి తప్పు. వాళ్ళు అంతరాత్మలతో కలిసి ఉండొచ్చు. ఇప్పుడు నీవు నేనే ఉన్నాం, స్నేహితులం, చాయ్ తాగుతాం. మీరు ఇందాక అడిగినట్టుగానే చాయ్ తాగుతాం, ఇద్దరం కూర్చొని తాగి ఒకరి భుజాల మీద ఒకరు వేసుకొని మాట్లాడుకుంటుంటాం. దాన్ని మన ఇద్దరిని చూసి ఓహో ఈయన ఈ విధంగా టీషర్ట్ వేసాడు, ఈయన ఈ విధంగా వేసాడు అని తీసుకునే స్థితిగతులు వేరు. ఇద్దరం సేమ్ ఈక్వల్ డ్రెస్ వేసి సేమ్ ఈక్వల్ గా ఉండి చేతులు లేదా మాటలను మార్పులు వస్తే చూసేవాళ్ళు తేడా అనుకుంటారు. కానీ అలాగే ఉండి మన ఇద్దరము ఒకరినొకరు ఏం మాట్లాడుకుంటాం అంటే నీ భావాలు నా భావాలు లోతుగా మాట్లాడుకుంటూ ఉంటాం. చూసేవాడు ఈ కళ్ళకైతేగా వేరే ఉంటాయి కదా మిత్ర.
అలా వాళ్ళని బాధ పెట్టడం అనేది కాదు. మీరు అన్నట్టుగా లెస్బియన్స్ అయినా, మీరు అన్నట్టుగా అర్ధనారీశ్వరులు అన్నా కూడా, ఈ హోమోసెక్షువల్ అన్నా కూడా, హోమోసెక్షువల్ మళ్ళీ వేరు, దే ఆర్ మేల్స్. మీరన్న ఈ లెస్బియన్స్ ఆర్ ఫీమేల్స్. కాబట్టి ఏంటంటే వాళ్ళ డిఫరెన్స్ వీళ్ళ డిఫరెన్స్ తేడా ఏంటంటే మిత్ర, ఇందాక మొదట తల్లి గర్భంలో జరిగే మార్పులు చేర్పులు పరిపూర్ణత చెంది ఆగిపోయాడు దాన్ని మీరు అన్న వేయకపోవచ్చు. కొంతమందికి ఏంటంటే సరైన సమయానికి సరైన అవగాహన ఇవ్వకుండా కూడా వాళ్ళు దారి తప్పుతుంటారు. ఇప్పుడు వీళ్ళు పుట్టుకతోనే వచ్చిన వాళ్ళు కానీ మధ్యలో వచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు మిత్ర. సగం మంది ఇప్పుడు భాగ్యనగరంలో చూస్తే మగవాళ్ళు ఉన్నారు, అలాగా రియల్గా దే ఆర్ మేల్. కాకపోతే వాళ్ళు భక్తి రీత్యా, వారి యొక్క ఉండే జీవన రీత్యా, వారి యొక్క ఆలోచన రీత్యా శ్రీధర్మాన్ని పాటించుకుంటూ వస్తున్నారు. తప్పుబట్టే అర్థం ఎక్కడ ఉండాలంటే మిత్ర, వాళ్ళు నిజంగా ఎక్కడైనా అన్యాయం చేస్తున్నప్పుడు ఎక్కడ పట్టుబడినట్టయితే మీరు అన్నట్టుగా పట్టొచ్చు. కానీ వాళ్ళు నాకు తెలిసి అర్ధనారీశ్వరులు ఎక్కడ తప్పులో అయితే కనబడరు. నీ అంతలో నువ్వు వేయాలని ఏమని అంటే తప్పితే వాళ్ళు నిన్న ఎందుకంటారు మిత్ర, 10 రూపాయలు అడుగుతారు, ఇవ్వకపోతే నీ నెత్తి చేతి పెట్టే పోతారు, కానీ 10 రూపాయలు ఇచ్చేదాకా నీ బట్టలు చెప్పుతారా? అలా తరుణం అయితే నాకు తెలిసి లేదు మిత్ర. వాళ్ళని ఏమని అంటేనే వాళ్ళు అన్నారు. కానీ మీరు అన్నట్టుగా హోమో అనేది మీరు అన్నట్టుగా ఇంకేదో అనేది మనం కొంచెం అవాయిడింగ్ మాట్లాడుకోవచ్చు. అర్ధనారీశ్వరి తత్వం పరమేశ్వరుడి రూపం అని భావిస్తాం. నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు, వాళ్ళు నన్ను గురూజీ గురూజీ అని అంటారు. ప్రతి మాట ప్రతి ముచ్చట అన్నీ చెప్తారు. వాళ్ళు మాట్లాడే మాటలు కూడా ఎలా ఉంటాయంటే మిత్ర, కొద్దిసేపు వాళ్ళను సంభ్రమాక్షరాల్లో చూడాల్సి వస్తుంది. అటు మొగలాగా వాయిస్ ఉండదు, ఇటు ఆడలాగా వాయిస్ ఉండదు. వాళ్ళు మరి మనసు మాత్రం హావాలు, ఆకలి, స్పందన, మళ్ళీ రియాక్షన్ అన్ని మనలాగానే ఉంటాయి కదా. అది ఒక విచిత్రంగా అనిపించే సందర్భం. మొదట్లో గురుస్థానం మేము తీసుకున్నప్పుడు కలిసినప్పుడు చాలా మంది వచ్చి మళ్ళీ చూసినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు గమనించేవాడిని. ఇప్పుడు వాళ్ళు నన్ను గమనిస్తున్నారు, ఎందుకంటే రెస్పెక్టబుల్ గా మాట్లాడుతాను కదా అని. అలా వక్రీకరించి చూడాల్సిన అవసరం ఉంది మీరు అన్నట్టే. కాకపోతే ఒక సాధువు వేషం వేసాము కాబట్టి పరమాత్మాన్ని ఇవన్నీ చూసుకోవాల్సిందండి మిత్ర. ఇప్పుడు చూడండి, నేను ఒక విషయం చెప్పగలుగుతాను, ఎవరు కూడా కూటి కోసమే చేస్తారే తప్పితే ఎవరు బహిర్గతంగా వచ్చేసి మేము ఇలా చేస్తున్నాం మీరు ఏం చేసుకోండి అనేది రిజిస్ట్రేషన్ లేదు ఇక్కడ. ఓన్లీ 1% రిజిస్టర్డ్ ఇమ్మెచ్యూర్ పర్సన్స్, బట్ మోస్ట్ ఆఫ్ ది మెచ్యూర్ పర్సన్స్ ఆర్ వర్కింగ్ ఫర్ దేర్ బెడ్, దే ఆర్ వర్కింగ్ ఫర్ దేర్ బటర్, దే ఆర్ వర్కింగ్ ఫర్ దేర్ ఫుడ్. ఈవెన్ నౌ ఆల్సో వీఆర్ వర్కింగ్ ఫర్ అవర్ స్టమక్ ఓన్లీ. మన ఆకలి మన హంగరీ పనులు చేయిస్తారు తప్పితే ఆకలే లేకపోతే నీకు నాకు ఇంటర్వ్యూ లేదు, అందరు వేప చెట్టుకి 2 ఋషులు అయిపోతాం కా మిత్ర. ఒక ఆదరణ అనేది వస్తువులు దుస్తువుల ద్వారా రాదు మిత్ర, మాట మనసు ద్వారా వస్తుంది. విభిన్నమైన జాతులు ఈ రోజుల్లో ఎంతమంది స్నేహితులు లేరు, వేరే జాతులు అడుకోవచ్చుగా. ఇప్పుడు మేమే తింటాం, రంజాన్కి వచ్చి ఏదన్నా చేస్తే ఇస్తే, బోనాలకి వచ్చి వెళ్తారు చేస్తే. అంటే ఇదంతా ఏంటంటే కులత్వం తర్వాత మీరన్న ఏదైతే మతతత్వం ఉందో మిత్ర, మానవత్వం ముందు పనిచేయవు ఇవన్నీ. ఓకే, ఆయన చూస్తే కనుక మనం చాలా వరకు అఘోరాలను చూస్తుంటాం. మనము అఘోరాలు చాలా నిష్టంగా అది ఉంటారంటారు, కానీ మనం చూస్తే భయం వేస్తుంటది జనాలకు. అఘోరాలు అలా ఉండడానికి వాళ్ళ జీవన శైలి ఏంటి, అఘోరాలు అలా ఎందుకుంటారు? చూడండి, అఘోరాలు నిజంగా చూస్తే భయపడాలి. ఎందుకంటే వాళ్ళని భయపడకపోతే ఒక స్త్రీని ఎవరు రక్షిస్తారు, వారిని చూసి భయపడకపోతే ఒక అమాయకుడిని ఎవరు కాపాడతారు, వారిని చూసి భయపడకపోతే ఒక సమాజంలో ధర్మం అనేది ఎలా స్థాపించగలుగుతారు, వారిని చూసి భయపడకపోతే ఒక అమాయకత్వాన్ని ఎలా కాపాడిన వాళ్ళం అవుతాం. అఘోరాలు అనేవాడే ఘోరమైన పనినైనా చేయగలడు. అఘోర ఎలాంటి ఘోరాన్నైనా చేయగలిగిన వాడు అఘోరి బాబా అని అంటారు ఎక్కువ శాతంగా. మనం కొంచెం సౌత్ కుమారులు కాబట్టి అఘోర అని అంటారు. యాక్చువల్లీ ఒకప్పుడు వీళ్ళు అఘోర అనే పేరు ఉండకపోయాడు, వీళ్ళకి వచ్చేసి ఓన్లీ గోరా అంతే, పేరే గోరా. ఇప్పటికీ గోరా అనే పేర్లే ఉంటాయి. కాశీలో చాలా మంది చూస్తే గోరా అనే పేరే పెట్టి పిలుస్తారు. ఇప్పుడు ఏం పేరు ఉన్నా సరే, శివ అంటే శివ ఘోర అని అంటారు, ఇప్పుడు ఇంకా రుద్ర అంటే రుద్ర ఘోర అని అంటారు. అలా కొన్ని పేర్ల సంబోధన. ఆయన చూసి ఎందుకు భయపడాలి అని అంటే మిత్రం, ఇప్పుడు అఘోరాలు అనేవాళ్ళు తక్కువ, కానీ ఒకప్పుడు మినిమం 7-7.5 ఫీట్ల హైట్ ఉండేవాళ్ళు. ఇప్పుడు 6 ఇంచెస్ చాలా తక్కువ శాతం, మన దగ్గర 7.5-8 ఫీట్స్ అబోవ్ ఉండేవాళ్ళు. బిఫోర్ 100 ఇయర్స్ మనం మాట్లాడుతున్నాం, 50 ఇయర్స్ బ్యాక్ కూడా అలా శారీరకమైన సౌష్ఠవం ఒకప్పుడు అలా ఉండే. ఫుడ్ బాగుండే, నేచర్ బాగుండే, వాతావరణం బాగుండే, కంప్లీట్ హైజీన్ ఫుడ్ ఉండే మన దగ్గర. నౌ ఇట్ ఈస్ అ కంటామినేటెడ్, తర్వాత హైబ్రిడ్ ఫుడ్స్ కాబట్టి ఆ ఫుడ్ విషయంలో చాలా మార్పులు చేర్పులు వచ్చాయి. అందుకని కూడా హైట్ కూడా తగ్గుతూ వచ్చింది. ముఖ్యమైన కారణం హైట్ తగ్గించడానికి గల కారణం ఏంటంటే మిత్ర, ఎవరైతే హైబ్రిడ్ ఫుడ్ తినాలి అన్న ఆలోచన చేసి చెట్లు మొక్కలు పెద్దగా పెంచేసామో
అది మానవ శరీరాన్ని పెంచలేకపోయింది. అన్నింటిని పెంచగలిగింది. ఒక కోడిని పెంచగలిగింది, ఒక దున్నపోతుని పెంచగలిగింది, ఒక పండు బలహారాలను పెంచగలిగింది హైబ్రిడ్, కానీ ఈ మానవ శరీరాన్ని పెంచలేకపోయింది. ఎప్పుడైనా డౌట్ వచ్చిందా ఎందుకు పెంచలేకపోయింది అనేది? ఎందుకు పెంచలేకపోయిందంటే ఇది పరమాత్ముడు చేసిన శరీరం. మనిషి చేసిన శరీరాలు, మనిషి చేసిన వస్తువులు అన్ని మార్చుకోగలిగాడు. కానీ ఒక పంచభూతాలు చూడండి, గాలి, నీరు, ఆకాశం, భూమి, తర్వాత మనం చూస్తున్న ఈ పీలుస్తున్న ఈ వాతావరణాన్ని ఒక్క వ్యక్తి ఇంతవరకు మార్చలేడు. బాగా గమనించండి. లైవ్ ఎగ్జాంపుల్ మిత్ర, పరమాత్ముడు వీర్యాన్ని ఇచ్చిండు కదా మగ పురుషుడికి, ఆ వీర్యమే కలకత్తాలో ఉన్నవాన్ని దొరికేలా చేసింది. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక స్త్రీ శరీరంలో వాళ్ళు అది ఉంటది, దాని వల్ల దొరుకుతామని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఊహించలేరు మిత్ర. ఫూటేజ్లు, వీటేజ్లు, గీటేజ్లు అన్ని మార్చేయగలిగారు. చేంజ్ ఎవ్రీథింగ్ ఇన్ డయాగ్నోసిస్. బట్ పరమాత్ముడి ఆజ్ఞని మాత్రం చేంజ్ చేయలేకపోయాడు. చూసారా? అదొకటి వల్లనే దొరికారు వీళ్ళు. మిగతా ఒకవేళ అది దొరకకపోయింటే వీళ్ళు దొరకకపోయేవాళ్ళు. సీ ద డిఫరెన్సెస్ ఆఫ్ గాడ్. పరమాత్ముడు చేసిన దాన్ని మానవుడు చేయడం అనేది ఏ యుగంలోనూ కుదరదు మిత్ర. ఓకే, ఇప్పుడు మనం చూస్తే కోల్కతా విషయాన్ని చూస్తే గనక అసలు అంత దరిద్రమైన స్థితికి ఎందుకు దిగజారుతున్నారు ఈ పురుషులు? ఒక అమ్మాయి మీద అంత రేప్ చేసి మరి మర్డర్ చేయడం జరిగింది. ఆత్మ ఏం పోషించవచ్చు? ఆ ప్రయత్నంలో ఎలా ఉండొచ్చు ఆ టైంలో? ఒక్కసారి కోల్కతా జూనియర్ డాక్టర్ వచ్చి చెప్తారా సౌమ్య? సహజంగా మనం మాట్లాడితే మిత్రం, 11 మంది అన్న తరుణం, ఆ అమ్మాయి అరుపులు ఎక్కువ ఉంటాయి ఆ టైంలో. కాపాడండి, రక్షించండి, హెల్ప్ అని ఇట్లా కొన్ని ఉంటాయి కదా. ఆఫ్టర్ డెత్ ఆల్సో సేమ్ అదే అరుపులు అరుస్తుంది అట్లా. ఇదే ఆత్మకోశం. మీరు బాగా గమనించి ఉంటారా? సో మనం కొంచెం మైక్రో లెవెల్ మాట్లాడతాం. ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, హిందూస్ ఉంటారు. ఒక వ్యక్తి చనిపోయినాక అదే దుస్తులతో కనబడ్డాడు నాకు అని అంటూ ఉంటారు. అరే అంకల్ రాత్ మే హమే దిఖా థా ఐసా బావుజీ మరి దాదా దగ్గరే ఎట్లా ఉన్నాడంటే సేమ్ అదే పట్టి ఉంది, అట్లనే ఉన్నాడు, నించున్నాడు, ఒక దగ్గర కూర్చున్నాడు అంటారు. కొంతమంది ఏమంటారు, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చనిపోతే నాకు అట్లనే కనబడ్డాడు, షల్వార్ వేసుకొని కళ్ళద్దాలు పెట్టుకొని నిలబడ్డాడు, ఆ బండి మీద కూర్చున్నట్టు కనబడుతున్నాడు అంటారు. ఇంకొంతమంది ఏమంటారంటే ఆయన అటు ఇటు ఆయన చేతిలో ఉదాహరణకి ఏదైనా వస్తువు ఉందనుకోండి, ఏదైనా తినే వస్తువు రెగ్యులర్ అలవాటు, అది పట్టుకొని తిరుగుతున్నాడు అని అంటారు. అంటే దట్ ఈస్ ద ఎండ్ స్టేజ్ అలా కనబడేది. ఇలాగా ఆత్మఘోష అనేది ఒక స్త్రీ ఆ విధంగా మానభంగానికి గురైనప్పుడు, ఈ అత్యాచారాలకు గురైనప్పుడు మిత్ర, ఎవరు ఆదుకుంటారు అని చెప్పడానికి ఎవరు కనబడినా, దేవాది దేవతలు కనబడినా భయపడతారు వాళ్ళు. దేవత వచ్చి కనబడినా కూడా దేవతని నమ్మలేదు ఆవిడ, ఎందుకంటే భయపడుతుంది. అంత భయానకంగా జరిగే ఘటన అది. ఆ ఒక 11 మంది గట్టిగా పట్టుకొని ఒక స్త్రీని ఇబ్బంది పెట్టి ఆమె యోని, ఆమె శరీరం, ఆయన అన్నిటినీ విచ్చలవిడిగా ఆ విధంగా ఇబ్బంది పెట్టిన వాళ్ళది ఎలా ఉంటుంది మిత్ర మా నొప్పి? ఇప్పుడు నేనే గొడవపడి 10 మందితో కొట్లాడితే నీ శరీరం ఎలా ఉంటుంది నొప్పి? హాస్పిటల్లో పోయినా అమ్మ అమ్మ అంటావు కదా నొప్పి అని, మాత్రలు ఇచ్చిన అమ్మ అట్లా కొట్టి ఇట్లా కొట్టి అంటావు. అదే స్థితిగతులు ఒక స్త్రీపై ఉంటుంది. ఎందుకు జరుగుతుంది ఇక్కడ అంటే, కలకత్తాలో చూడు మిత్రం, డ్రగ్స్ గురించి మాట్లాడుకోకూడదు, తర్వాత ఇంకే దేని గురించి మాట్లాడుకోకూడదు. కలకత్తాలో ఒక ధర్మం గురించి మాట్లాడుకుంటే, కలకత్తాలో దేవుణ్ణి పూజించే శాతం చాలా తక్కువ. అక్కడ నాస్తికులు ఎక్కువ, పూజలే చేయరు, దేవుణ్ణి నమ్మరు. అంటే తల్లిదండ్రులు పూజించండి కొడుకులు పిల్లలు ఎలా పూజిస్తారు? వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పూజించండి ఎవరు పూజిస్తారు? ఇలా పోతూ 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 మాట్లాడితే తరాలని వాళ్ళే స్పాయిల్ చేసుకున్నారు. కాబట్టి మంచివాడి కడుపులో మంచివాడే పుడతాడు, చెడ్డవాడి కడుపులో చెడ్డవాడే పుడతాడు. మిత్రుల రక్తానికి చాలా విలువ ఉంటుంది. ఇఫ్ యూ ఆర్ వెల్ మెచ్యూర్డ్ ఎడ్యుకేటెడ్, డెఫినెట్లీ యూ గివ్ ఎ బాండ్ టు ది ఎడ్యుకేటెడ్ పర్సన్. ఖచ్చితంగా ఫ్యూచర్లో ఏదో అచీవ్ అవుతాడు, నీకంటే ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు. కానీ నీ గుణమే ఒక కుతంత్రం, నీ గుణమే ఒక వ్యక్తిని వెన్నుపోటు, నీ గుణమే ఒకరిని మోసం చేసే అనేది ఉండి, పైకి నువ్వు మంచి బట్టలు వేసుకొని వజ్రాలు వైడూర్యాలు నేను అన్ని బంగారం వేసుకొని బెంజులు తిరుగుతున్నానంటే ఇవన్నీ పైకే, నీ రక్తాన్ని మార్చలేవు. సేమ్ బ్లడ్ విల్ బార్న్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నీవు చేసే ఆ తరుణం ఖచ్చితంగా నీకు ముంగడ కనపడుతుంది. అలాంటి నిదర్శనమే అది. వాళ్ళ పేరెంట్స్ని ఎందుకు మనం ఎంక్వైరీ అనో, వాళ్ళని ఇంకేదో అని చెప్పి మాట్లాడడం కంటే ముందు మనం ఏం చేయాలంటే, ధర్మాన్ని, పూజలని, తర్వాత పురస్కారాలని, హోమాలని, భగవంతుడు చేస్తున్న అన్నదాలని, తర్వాత ఎవరైనా నిత్యంగా ఆరోగ్య పరిస్థితులు నిజంగానే బాగలేని వాళ్ళకి సహాయం చేసినది, అక్కడ అలవాటు అందరికీ చేసినంటే ఈరోజు ఆ ఆడబిడ్డకు కూడా అలాంటి జరగకపోయేది. దే ఆర్ సీయింగ్ ఎ గర్ల్ యాజ్ ఎ గర్ల్ ఓన్లీ. దే ఆర్ నాట్ సీయింగ్ యాజ్ ఎ ఎమోషనల్, దే ఆర్ నాట్ సీయింగ్ యాజ్ ఎ వైఫ్, దే ఆర్ నాట్ సీయింగ్ యాజ్ ఎ సిస్టర్. ఇఫ్ దే సీ యాజ్ ఎ మదర్ ఆల్సో, డెఫినెట్లీ ఈ ఇన్సిడెంట్స్ అనేది కాకపోయేది, అసలు కాకపోయేది. అది ఇన్సిడెంట్ గురించి మాట్లాడడం కంటే ముందు ధర్మాన్ని ఇప్పుడే పెక్కిలించి
శాస్త్ర గ్రంథాల్లో రాసిన శిక్షల గురించి మాట్లాడి, నాయన ఒక స్త్రీపై ఈ విధమైన పరీక్షలు చేయకూడదు అని తల్లిదండ్రులు నేర్పించి, అయినా నువ్వు తాగే ఆ పాలు ఎలా వచ్చాయో తెలుసా, నా శరీరం నుంచి వచ్చాయి అని నేర్పించాలి. ఏమని చెప్పాలి, నేను అన్నం తినకపోతే నీకు పాలు రావు, నేను మీ నాన్న సంపాదించాలి బయట, కాళ్ళకు ముళ్ళులు గుచ్చుకొని చెప్పులు వేసుకొని బట్టలు బయట చినిగిపోయినాయి, 4 మాటలు పడి తిట్లు పడి వస్తాడు, ఆయన తెచ్చేసిన ఆ డబ్బుతో నేను తింటే నా శరీరంలో ఉన్న ఆహారం అరిగిన తర్వాత నీకు పాలు వస్తే నీ కడప నిండుతుంది. చూసావా సృష్టి, నీకోసం నా ప్రాణం చస్తూ నిన్ను బ్రతికిస్తుంది అని నేర్పించాలి. అలా ప్రతిరోజు చెప్పాలి. అలా ఒక వయసు వచ్చినాక చెప్పాలి, కాలేజీ పోయేటప్పుడు చెప్పాలి. అలాగే ప్రతి స్త్రీ ఇలా ఉంటుంది నాయన, ప్రతి స్త్రీ యొక్క మంచితనం ఇది నాయన అని చెప్పగలగాలను. ఇలా నువ్వు చెప్పినప్పుడే స్త్రీ పైన ఓహో ఈవిడ గారు ఈ విధంగా ఉంటుంది అంటే షీఈ్ ఎ సెన్సిటివ్ పర్సన్, అంటే ఈవిడ గారి యొక్క ఇది శరీరం చూపిస్తున్నారో ఇది ఒక జన్మం ఇచ్చినప్పుడు ఆయన ప్రాణాన్ని కాపాడడానికా, ఆ చెల్లని ఒడి ఏదైతే చీర కట్టుకుంటుందో నడుము, ఆ నడుము కానీ ఆ యొక్క కాళ్ళు కూర్చున్నప్పుడు ఒక చిన్న పిల్లగాడిని పడుకోబెట్టుకునే ఒక బడియ, చల్లని ఒడియ, ప్రపంచంలో అత్యంత చల్లనైన ఒడి ఏంటంటే మిత్ర అమ్మ ఒడే. అలా ఉన్నాయా, అమ్మ చీర కట్టుకుంటుంది మన కోసమా, ఇట్లా దాచుకోవడానికా, ఓహో మా అమ్మ ఇలా కడుతుందన్న విషయాలు 6-7 సంవత్సరాల తల్లిదండ్రులు నేర్పించి 10 నుంచి ఆయనకు పెళ్లి చేసేంత వరకు ఎగ్జాంపుల్స్ చూపించాలి. చూడన్నా షాపింగ్ మాల్ పోయినప్పుడు, చూడన్నా గుడికి పోయినప్పుడు, మా ఆడవాళ్ళు అలా కష్టపడుతున్నప్పుడు నువ్వు సహాయం చేయి, గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టి, ఇలా ఇవన్నీ నువ్వు నేర్పిస్తే 100 మందిలో ఒక 2 మారినా చాలుగా తరం మారడానికి. ఇక్కడ అది లేదుగా మిత్ర, ఇక్కడ తల్లిదండ్రులకి పొరపాటు ఉంది. నేను ముమ్మాటికి చెప్తా, ఇప్పుడు శిక్షలు వేసేది కూడా లేదు మన దగ్గర. శిక్షలు వేయాల్సిందని గరుడ పురాణం గురించి చెప్పాను నేను. గరుడ పురాణంలో ఉన్న శిక్షలు వేయకపోతే ఆ యొక్క స్థితిగతులకు రాను రాను విలువ తగ్గుతుంది. అలా ఎంతోమంది ఆడపిల్లలు అవంశుభం తెలియని వాళ్ళు నేలపాలైపోతారు మిత్ర. ఒక స్త్రీని చంపుకుంటున్నామంటే భారత మాతకి ఎంత సిగ్గుచేటు, ధరణి మండలానికి ఎంత సిగ్గుచేటు, తల్లి గర్భానికి ఎంత సిగ్గుచేటు. మళ్ళీ మొయ్యాలన్నా ఒక స్త్రీని పుట్టించుకోవాలంటే, ఆ గర్భం మొయ్యాలంటే బరువా, ఆ గర్భం మొయ్యాలి అంటే ముందు మగవాడు కావాలా, ఆ మగవాడే ఇక్కడ ఒక మృగంలాగా కనబడితే ఏ స్త్రీ మోస్తుంది? ప్రేమ అనేది ఎలా వస్తుంది మిత్ర? మంచి చెడు ఇవన్నీ చూసి అమాయకత్వం, నిమ్మలత్వం ఇలాంటితో వస్తుంది కదా. 11 మందిని పైశాచిత్వం చేసి ఈ రోజుల్లో సొసైటీ అడ్వాన్స్ కాలేదు. లక్షల మంది ఆడవాళ్ళని ఎంక్వైరీ చేయండి, దే ఆర్ నాట్ విల్లింగ్ టు గో ఫర్ లవ్. వాళ్ళు కొంతమంది ఫెయిల్, అమ్మో వద్దు నాయనో ఈ పరిస్థితి ఏందన్నట్టు వాళ్ళు ఉన్నారు, కొంతమంది డ్రాప్ అయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది భయపడ్డోళ్ళు ఉంటారు, కొంతమంది మగవాడి మీద విరక్తి చెందిన వాళ్ళు ఉంటారు. ఎక్కడో చేసిన పొరపాటు ఎవరినో ఎంతో చేస్తుందంటే స్టిల్ దెర్ ఈస్ ఎ సెన్సిటివ్నెస్ ఇన్ హ్యూమన్స్. అలా మిత్ర, దాన్ని పరిరక్షించుకోవాలి మనం. ఓకే, చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి పోతుంది? అసలు ఆత్మ అనేది ఎన్ని రోజులు మన భూమిలో ఉంటుంది, మన చుట్టుపక్కల ఉంటుంది? వాస్తవం, మానవ శరీరం అనేది ఒక ఆత్మ మిత్ర. పుట్టగానే మనిషికి 5 నెలలకి పరమాత్ముడు శరీరంలో వేసేస్తాడు. 5 నెలల వరకే ఉట్టి మనం ముద్దలే పిండాలు. ఆ తర్వాత ఆయన గారు పుట్టి విలువలు, సాంప్రదాయాలు, డబ్బులు, మాటలు, మర్యాదలు అన్నీ సంపాదిస్తాడు. చనిపోవడం అనేది చరిత్ర, ఇతిహాస పురాణాలలో ఎవడు ఆపలేడు, అది కుదరదు. ఒక ఎమోషన్, భార్య, చెల్లెలు, పిల్లలు, అమ్మ, అక్క, నాన్న అన్నిటికీ మించి మన వాళ్ళు అన్న ఆ బాధ, ఇదొక్కటే మనిషిని చాలా ఇబ్బంది పెడుతుంది. ఏదన్నా ఇబ్బంది అయినప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, మనకి ఇప్పుడు మీకే ఏదో ఆరోగ్యం ఖరాబ్ అయితే ఎక్కడో ఉన్న వాళ్ళకి మీ వాళ్ళకి ఫోన్ చేసి ఏమంటారు, మీరు రండి అని అంటారు, మీరు ఒకసారి చూడండి అని అంటారు. అంటే వాళ్ళు వచ్చి మనల్ని ఏం చేయరు, మళ్ళీ వాళ్ళకి తిరుగుతుంటే అదొక ధైర్యం. ఇప్పుడు అమ్మ నాన్న కూడా మనల్ని చూసుకోగలరు, కాకపోతే ఊర్లో చక్కొచ్చిందని అంటే అదొక మైండ్ వైబ్రేటింగ్ అనేది పాజిటివ్గా పోతుంది. ఇదేంటంటే మనం వాళ్ళు అన్న ఫీల్ ఈ యొక్క అంతరాత్మ అంటే మన ఈ మనశ్శాంతి నుంచి వస్తుంది. అలా వచ్చిన ఆ ఫీల్ మరణం వచ్చినప్పుడు చాలా బాధపడుతుంది మిత్ర. ఒకసారి ఆలోచించి కాలం చేసేసి నేను మళ్ళీ వీళ్ళతో పాటు వీళ్ళ యొక్క అందరి మధ్యలో ఉండలేను అని చాలామంది ఏడుస్తారు హాస్పిటల్లో కానీ ఎక్కడ. అలాంటి వ్యక్తి చనిపోయినాక ఎక్కడికి వెళ్తాడంటే అంతకంటే బహు ఉత్తమమైన ప్రపంచానికి వెళ్తాడు. దాన్ని స్వర్గం కానీ, దాన్ని పరమాత్ముని ఆజ్ఞ కానీ, ప్రేమ కానీ అని అంటాం. అయితే ఈ స్వర్గం తర్వాత పరమాత్ముడు ఇచ్చే ఆ మంచి ఇల్లు మానవ శరీరాలకి నచ్చవు. ఎందుకంటే రక్తానికి ఉన్న విలువ ఇక్కడ, అక్కడ పరమాత్ముడు ఉన్న ఆజ్ఞకి ఉండదు.
ఎందుకంటే నీ రక్తంతో పుట్టిన పిల్లలు వీళ్ళంతా, నీ భార్య, నీ అన్నదమ్ములు, నీ ఇదంతా వీ హ్యావ్ వెరీ ఎమోషనల్ బాండింగ్ పర్సన్స్ కదా. అక్కడ ఆత్మనే ఉంటుంది, శరీరం ఉండదు. ఆ ఆత్మ ఫీల్ కావాలంటే శరీరం కావాలి మిత్ర. శరీరం లేనిది యూ కెనాట్ సెన్స్ ఇట్ అండ్ యూ కెనాట్ ఫీల్ ఇట్. నీకైతే ఇదైతే ఓపెన్ డిస్కషన్ కదా. ఇప్పుడు నేను ఇచ్చానో లేకపోతే నేను ఏదైనా కొట్టానో చేస్తే నీకంటూ నొప్పి రావాలి అని అంటే నీ సెన్స్, నీ సోల్, అంటే నీ ఫిజికల్ అటాచ్మెంట్, నీ సోల్ రెండు ఒక దగ్గర ఉంటున్నాయి. ఇప్పుడు ఆత్మకి ఎలాంటి నొప్పిలు కావు, ఎలాంటి పరీక్షలు కావు. కాకపోతే ఒక ఫీల్ అనేది ఏముంటుంది అంటే మా వాళ్ళని మిస్ అయినా అన్న ఆ ఫీల్ బాధపడుతుంది. రక్తానికి ఉన్న సంబంధం ఎక్కడికి పోతుంది, చనిపోతుంది, అక్కడే ఉంటుంది ఆ శరీరం పక్కన. దహన సంస్కారాలు మన దగ్గర గొప్పవి. పూడ్చడము లేకపోతే కాల్చడం. ఒకప్పుడు అన్ని కాల్చేవాళ్ళే, ఇప్పుడు రాను జ్ఞాపకాల కోసం పూడ్చుకుంటున్నాం అంతే, పొలాలని తర్వాత. ఆ పూడ్చడం అయ్యేంత వరకు నిన్ను నువ్వు చూసుకునే దానికి ఏంటంటే మిత్ర, ఇదే నీ జీవితం. ఎన్ని చేసినా ఎన్ని సంపాదించినా ఇక్కడికి వచ్చావు అన్న ఆ తరుణమే నిజమైన తరుణం. పరమాత్ముడు అది నువ్వు కల్లారా చూసి మరో జన్మకైన పుణ్యంగా నువ్వు పుట్టి ఈ అందరి కుటుంబాలను మంచివని కాపాడు. చూడండి, చనిపోయిన ప్రతి ఓడు పుణ్యాత్ముడు కాడు కదా మిత్ర. ఆయనకి వ్యక్తిగతంగా తెలియకుండా అన్ని మోసం చేసిండో, తప్పులు చేసిండో, చేదో ఉంటాయి కదా. ఇవన్నీ చూపించడానికి పెడతాడు. మానవ శరీరంలో చూడ అన్ని తప్పులు జరుగుతాయి. స్నేహితుడు మోసం చేయడమా, భార్యను మోసం చేయడమా, ఇంకెవరు అక్రమ సంబంధమా, ఎవరో డబ్బులు, ఏదో మొత్తం జరుగుతుంది కదా. ఇవన్నీ రియలైజేషన్ కోసం నీవు ఇక్కడ 11 రోజులు ఉంటావు. 11 రోజులు ఎందుకు ఉంటావు అనంటే, ఒకటి 3వ రోజుకి మన వాళ్ళు 3వ రోజులకి ఏం చేస్తారంటే అక్కడ పెట్టిన దహనాలే కానీ, అక్కడ కాల్చిన విభూది, ఆ బొక్కలు, ఆ యొక్క బూడిద అవన్నీ తీసుకొచ్చి అస్థికలన్నీ ఒక దగ్గర చేర్చడానికి 3 రోజులు వ్యవధి. 3 రోజుల వరకు కూడా ఆయన ఎక్కడ ఉంటాడంటే ఆయనతో పాటు యమభటులే ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ పోనీయరు నేను. ఆత్మ చాలా పవర్ఫుల్, ఎక్కడికైనా మాయమైపోగలదు, ఎక్కడికైనా పారిపోగలదు. ఎందుకంటే దానికి ఇక ఫ్రీడమ్ వచ్చేసినట్టే. శరీరం ఉంటేనేమో నేను పట్టుకోగలుగుతాయి, పప్పు గట్టిగా రాని పట్టుకుంటా. ఇక్కడ పట్టుకునే అవకాశం లేదు కదా. వెరీ మైక్రో లెవెల్ ఆర్గాన్, అది ఎక్కడికైనా వెళ్ళిపోగలదు. చాలా సెన్సిటివ్, అది చాలా చిన్న ఎయిర్ లాగా వెళ్ళిపోతుంది. కాబట్టి యమభటులు పక్కన ఉండి 3 రోజులన్నీ చూడు అని అంటారు. నీకు ఓకేనా, తృప్తి కదా, నువ్వేం బాగా తినేవాడు ఇవన్నీ పెట్టారు కదా, నువ్వు మాంసం బాగా తినేవాడు పెట్టిరు కదా, నీకు ఇంకేమన్నా ఉన్నదా, పెట్టిరా, అన్ని పెట్టిరా అంటే పద అని పెట్టుకొని మళ్ళీ 10వ రోజు వరకు అక్కడ పెడతారు. 10వ రోజు అన్ని కార్యక్రమాలు అయినాక ఆయన తీసుకెళ్ళిపోతారు. ఈయన చేసిన పాప పుణ్యాలను పరీక్షించడానికి యముడి దగ్గర కూర్చోబెడతారు. యముడు శిక్షలు అమలు చేసే మహానీయుడు. చిత్రగుప్తుడు ఈయన చేసిన గొప్ప పనులన్నీ, ఈయన చేసిన పాప పనులన్నీ, పుణ్యమైన పనులు, ఈయన ఎంతమంది మోసం చేశాడు, ఈయనని ఎంతమంది మోసం చేశాడు, ఈయన నిజంగా అమాయకుడా లేకపోతే అమాయకంగా నటించిండా జీవితం అంతా అని రాసి పెడితే అప్పుడు శిక్షలు అమలు చేసి పరమాత్ముడి దగ్గరికి వెళ్తారు. వాళ్ళే కులదైవం. ఇక్కడ పరమాత్ముడు అంటే శివుడు కాదు, నీ ఇలవెల్పులు, నీ కులదైవం, వీళ్ళే ముఖ్యమైన వాళ్ళు. అలా ముందుకు వెళ్ళిన తర్వాత ఆ లాస్ట్కి శివుడి దగ్గరికి మళ్ళీ ప్రాణం పోయేలా వద్దా అన్న పురోధ వస్తుంది. ఎందుకంటే ఆయన్నే ప్రాణదాత. మళ్ళీ పుట్టించండి, చేసిన పాప ప్రాయశ్చిత్తానికి శిక్షలు అనుభవించాడు కదా, మళ్ళీ జన్మ ఇస్తే ఆ పాప ప్రాయశ్చిత్తానికి ఈయన వల్ల నష్టపడ్డ వాళ్ళు ఈయన కడుపులోనే పుట్టి ఈయన వల్ల బాగుపడడమా లేకపోతే మంచి కార్యక్రమాలు చేయడం అనేది అవకాశంలాగా క్షమాభిక్ష పెట్టి మళ్ళీ పుట్టించడం పరమాత్ముడి ఆజ్ఞ. దానికి విష్ణు ఆజ్ఞ, బ్రహ్మదేవుడి రాతలు ఇవన్నీ సిద్ధంగా ఉంటాయి. ఒక మనిషి 11 రోజుల వరకు ఉంటాడు అని కూడా చెప్పలేము ఇక్కడ. ఆయన పుట్టగానే ఆయన చేసిన పాపాల వల్ల ఎలా అయితే చనిపోతారో, గర్భంలోనే కొంతమంది చనిపోయి పుడతారు, అలాగే చనిపోయిన వ్యక్తిని ఇమ్మీడియట్లీ కూడా మంచి సలాకు తీసుకొని కొట్టి తీసుకుపెట్టాలి కూడా వస్తారు యమభటులు. నువ్వు బాగా పాపాలే చేసావు, నువ్వు చనిపోగానే ఓ బోరు ఏడ్చారనుకోండి మీ వాళ్ళు, అంత మాత్రం ఆయన కూర్చోబెట్టారు అక్కడ. ఎందుకంటే నీ పరీక్షలు అయిపోయిన శరీరానికి ఇక్కడ మొదలైన పద అని చెప్పేసి నౌ యు ఆర్ గోయింగ్ టు ది ఎగ్జామినేషన్ హాల్ అని చెప్పి తీసుకుపోయిన వాళ్ళు ఉంటారు. పాపాలు ఎలా, పుణ్యాలు ఎలా చేస్తే నీకు వచ్చే పరీక్షలు అవి. నువ్వు మహా మంచి వ్యక్తివి, బాగా దానాలు ధర్మాలు చేసి కాలం చేస్తే నీ దగ్గరికి యమదూతలు వస్తారు. రావుడే యమదూతలు వస్తారు. యమభటులు వేరు, యమదూతలు వేరు. ఆ దూతలు వచ్చేసి సెన్సిటివ్గా తీసుకెళ్తారు. మీరు ఇక్కడ ఉండవచ్చు స్వామి, కులదైవం మాట్లాడుతుంది, ఇలవెలుపులు మాట్లాడతారు. ఆ తర్వాత మీకు కావాల్సినది, మీరు ఎవరైనా కడుపులో పుట్టాలనుకుంటున్నారా, ఏదైనా నిర్ణయాలు మేము తదుపరిగా చేస్తాం అనేది దేర్ ఈజ్ ఎ సెన్సిటివ్ డిస్కషన్. ఇదే తప్పులు పొరపాట్లు చేసిన వాడు అలా ఉండదు. గుండు మీద కొట్టుడు, ఈపులో కొట్టుడు, గుచ్చుడు, నువ్వు చేసిన చాలా గొప్ప పనులే కానీ పదా నడువు అని చెప్పి తీసుకొని పోయే తరుణ. ఆత్మబంధన అనేది ఇక్కడ ఎందుకున్నది అంటే దానికి ముందు శరీర బంధన, కుటుంబం అనే వ్యవస్థలో ఉంది. కాబట్టి పరమాత్ముడు 84 జన్మలు ఇస్తాడు మనకి. ఒక జన్మ కాకపోతే ఒక జన్మలో మారతాడేమో, ఒక జన్మ కాకపోతే ఒక జన్మలో మారతాడేమో. మీకు తెలుసా మిత్ర, ఒక జన్మ ఎత్తేటప్పుడే నువ్వు 15 కర్మలన్నీ వస్తావు.
15 కర్మలను మోస్తావు నువ్వు. నీవు తల్లి గర్భంలోకి వచ్చి భూమి మీదకి పుట్టడానికి వచ్చే వరకు నీవు 15 కర్మలకు బాధ్యత వహిస్తావు. 16వ ఒకటి ఒక కర్మ నీ జీవిత బాధ్యత. నువ్వు ఒక్క కర్మని పాటించడానికి వస్తావు వీడికి, ఆల్రెడీ 15 కర్మలను మోసుకొని వచ్చేస్తావు నీ శరీరంలో. పాప పుణ్యాలు మరి నీ యొక్క పూర్వజన్మ, అంతకు ముందు జన్మలు, తర్వాత నీ తాతలు ముత్తాతలు చేసిన అన్ని ఉంటాయిగా మిత్ర. ఎలాగైతే మీ తాత పెట్టిన పండ్లు పలహారాలు తర్వాత ఆ యొక్క పండును నువ్వు తింటున్నావో కొట్టుకొని, అలాగే నీ వంశవృక్షంలో మంచి చెడు అనే విషయాలని మోయడానికి నువ్వు మళ్ళీ పుట్టక తప్పదు. అదే పరమాత్ముడు ఇచ్చే వంశ ఉద్ధారణ, అంటే వంశోద్ధారకుడు. కాబట్టి పరమాత్ముడి ఆజ్ఞలో ఒక ఆత్మకి చాలా విలువ ఉంది మిత్ర. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. మరిన్ని విషయాలకు మళ్ళీ ఒక ఇంటర్వ్యూలో కలుసుకుందాం. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.